దేవుని సన్నిధిలో ఈ యొక్క ప్రత్యేక సహవాసకుడికి విచ్చేసినటువంటి ప్రతి సహోదరికి సోదరి మనందరికీ వందనాలు తెలియపరుస్తూ ప్రార్థన చేసుకుందామండి. కరుణాసం పండుగ మా తండ్రి, కృపాసత్య సంపూర్ణగ మా దేవ, మీ మహోన్నతమైన శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు లెక్కింపులేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం తెలియపరుస్తూ ఉన్నాము. ప్రతి నెల మేము స్థానిక సంఘం ఒకరోజు ఇలాగా ప్రత్యేక కూడికను మేమందరం కలిసి సహవాసంలో మా ప్రార్థన ద్వారాను, మా విజ్ఞాపన ద్వారాను, మా యాచన ద్వారాను మా ప్రతి విన్నపాన్ని మీకు తెలియపరుచుకుంటూ మీ ద్వారా మేము ఆదరణ పొందుటకు, మీ ద్వారా మేళ్లు పొందుకొని రెట్టింపు కృతజ్ఞతాభావంతో మా విశ్వాసాన్ని కొనసాగించుకునేందుకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి సహాస్కుడికి ఏర్పాటు చేసుకుని ఉండగా ఈ కార్యక్రమం ఇప్పటి వరకు మీరు తోడుగా ఉన్నారు. మీ వాక్యం ద్వారా మా విశ్వాసం జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి మీ పాద సన్నిధిలో మేము ప్రవేశించి ఉండగా మాకు ఏ విషయాలు నేర్చుకున్న విషయాలు నమ్మి బ్రతకటం వల్ల మేము మేలు పొందుతామో అట్టి విషయాలు మీ గ్రంథం నుంచి తేటగా మేము అర్థం చేసుకోగలిగే విషయంలో కృప చూపించండి. ఈ సమయం అందు మేము ఏ సంగతుల ద్వారా మీరు నేర్చుకొని ఇతను నేర్పించే విషయంలో అభివృద్ధి పొందాలని మీరు కోరుతూ ఉన్నారో అటు సంగతులు గ్రంథాన్ని ఆధారం చేసుకొని వివరంగా మేము నేర్చుకునేందుకు కృప చూపిస్తారని నమ్ముతూ మిమ్మల్ని ప్రేమించి సంఘ సహవాసాన్ని గౌరవించి మీ సన్నిధికి ఇచ్చేసినటువంటి ప్రతి వారిని కూడా మీరు దీవించండి, ఆస్వాదించండి. చాలామంది కూడా తండ్రి మేము నిర్ణయించుకున్నటువంటి ఈ సహాస్ కోడికలో వ్యక్తిగతంగా పాల్గొని ఈ పరిచయలో పాలు పంపులు పొందడానికి వారికి ఉన్నటువంటి ప్రతి ప్రతికూల పరిస్థితి, అననుకూల వాతావరణం వాటన్నింటినీ విశ్వాసాన్ని బట్టి అధిగమించి మీ కార్యములకు ప్రాధాన్యత ఇచ్చి మీ సన్నిధిలో గడుపుటకు ప్రతి వారికట్టి కృప చూపించమని, రాలేని వారి విషయంలో కూడా వారు కూడా ఇలాంటి కోడికలో క్రమం తప్పకుండా హాజరవుతూ వ్యక్తిగతంగా విశ్వాసం జీవితాన్ని మెరుగుపరుచుకుంటకు మీ కార్యంలోనూ అనేకులు చాటించే విషయంలో కావలసినటువంటి విశ్వాసాన్ని మేము వృద్ధి చేసుకోగలుగుటకు విని మేలు పొందగలిగే భాగ్యం మాకు కలుగుచేయమని వచ్చిన ప్రతి వారిని బట్టి మీకు మరొకసారి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఈ శబ్దాంతరం ద్వారా మీ మాటలు వినేవారిని కూడా మీరు దీవించి అంత నీతిని అర్థం చేసుకుని ప్రతి వారు బ్రతుకులాగను మీ యొక్క సహాయ సహకారాలు ఇమ్మని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వినయం చేత బ్రతిమలాడి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నామములో మరొకసారి మీ అందరికీ వందనాలండి. సోదరులకి సోదరిమణులకి మనం రెగ్యులర్గా ప్రతి నెలలో బైబిల్ చరిత్ర చదువుతూ ఉన్నాం. అయితే ఈరోజు చాలామంది మిస్ అయిపోయారండి. మనం చిన్న ఆత్మసమ పాఠాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12 నుంచి 14 వరకు చదువుకుందాం. 15 వరకు చదువుకుందాం, లేకుంటే 12 నుంచి 15 వరకు. శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే. ప్రభు తన ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, ఆయన ఎవరిని శోధింపుడు గనుక ఎవడెన్నో శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధించబడుతున్నా అని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరలు కొలుపబడిన వాడే శోధింపబడును. దురాశ గర్భం ధరించి పాపం కనగా పాపము పరిపక్వమే మరణం కనును. అంటే ఈ వచనాల్లో నుంచి 12వ వచనం మొదటి భాగంలో శోధన సహించేవాడు ధన్యుడు అనే మాట కనపడుద్ది. అక్కడ నుంచి ఒక పాటను మనం చదువుకుందాం. అంటే ఈ భూమి మీద
ప్రతి మనిషి శోధించబడుతున్నాడు అనేది మనం అంగీకరించే ఒక వాస్తవం. అంటే నాకు శోధన రావట్లేదు, నాకు ఎటువంటి శోధన లేదు అనడానికి ఎవరు చెప్పలేము. ప్రతి వారు కూడాను వారి వారి పరిధిలో ఏం చేయబడుతున్నారంటే మనమందరం శోధించబడుతున్నాం అన్నవారు. శోధన అనేది ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి, శోధనలో ఒక విశ్వాసి ఎలాగ స్పందించాలి, శోధనలో ఉన్నటువంటి రకాలేంటి, ఈ విషయాలు కొద్ది సమయం మనం ధ్యానించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఉన్న సమయంలో శోధన సహించువాడు ధన్యుడు అనే మాటని ఒక పాఠంగా చెప్పుకుంటూ, శోధన సహించువాడు ధన్యుడు. ఇది యాకోబు రాసిన పత్రిక. అంటే ఎవరు యాకోబు? యేసు సహోదరులు ఒకరండి. అంటే ఈయన యెరూషలేములో స్థానిక సంఘంలో పెద్దగా ఉన్నట్లుగా మనం అపోస్తలులో చదువుకున్నాం. ఒక ప్రముఖ పాత్రధారి యెరూషలేము సంఘంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిష్కరించే విషయంలో ప్రధానమైన సూత్రధారిగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఈయన ఎవరికి రాస్తున్నాడు ఈ మాటలు అంటే, 1వ వచనంలో దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసునైన యాకోబు అన్ని దేశముల యందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పు రాయినది. అంటే ఇప్పుడు బహుశా అపోస్తలకార్యం 8వ అధ్యాయంలో గొప్ప హింస కలిగిందండి సంఘానికి. అప్పుడు సంఘానికి గొప్ప హింస వచ్చినప్పుడు సంఘం ఏమవుతూ వచ్చారంటే, ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి, ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చెదరిపోతూ వస్తున్నారండి. అప్పుడైనా బైబిల్లో చాలా సందర్భాల్లో సంఘానికి హింస వస్తూ ఉందా? చాలా సందర్భాలు హింస వస్తూ ఉందండి. వాళ్ళు నమ్మిన నీతిని ప్రకటిస్తున్నప్పుడు గిట్టని వాళ్ళు, దాన్ని అంగీకరించే మనసు లేని వాళ్ళు ఎలాగైనా దాన్ని అణిచివేయాలనే ఉద్దేశంతో ప్రకటిస్తున్న వారిని హింసించారు. దాన్ని అంగీకరించి జీవితాన్ని కొనసాగించే వారిని బాధపెట్టి వాళ్ళని హింసకు గురి చేసి విశ్వాసం తొలగివేయడానికి ప్రయత్నం చేశారండి. అప్పుడు శ్రమ వచ్చినప్పుడు ఎవరైనా మానసికంగా ఏమవుతారంటే కుంగిపోతారు, ఆందోళన పడతారు. శ్రమ వచ్చినప్పుడు ఎందుకు నాకు ఈ శ్రమలని, అప్పటి వరకు దేవుడి మీద ఆధారపడే మనిషి కూడా దేవుడే ఉంటే నాకెందుకే జరిగిద్దని దేవుడిని ఏం చేస్తారని దూషించే పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి విశ్వాసుల్ని బలపరుస్తూ, వాళ్ళని ప్రోత్సహిస్తూ, ఈ శ్రమల యొక్క ఉద్దేశం, ఈ శ్రమల్లో సహిస్తే మనం పొందుకునే ప్రతిఫలం ఏంటో చెప్పడానికి ఈ పత్రిక రాసినట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. కొన్ని కారణాల్లో ఒక కారణం ఏంటంటే, శ్రమల్లో ఉన్న వారిని ఆదరించి వాళ్ళని ఓదార్చి దేవుడు ఈ ప్రతిఫలం ఇస్తాడు మీరు సహిస్తే అని చెప్పడానికి మొదటి అధ్యాయం చదువుతున్నప్పుడు మనకి ఆ భావం అర్థమైంది. ఈ శోధన సహించేవాడు ధన్యుడు అనే మాటలో అది ఒక పాఠంగా రాసుకుంటున్నప్పుడు, ఈ పాఠానికి సంబంధించి ఉద్దేశం నేనేం రాసుకున్నానంటే, మనం చదివిన పేరాలో నుంచి శోధనలు నిలిచిన వాడు దేవుడు వాగ్దానం చేసినటువంటి జీవ కిరీటాన్ని పొందుతాడు. శోధనలో నిలిచిన వాడు దేవుడు వాగ్దానం చేసినటువంటి జీవ కిరీటాన్ని పొందుకుంటాడు. ఈ పాఠం యొక్క ఉద్దేశం శోధనలో నిలిచినవాడు ప్రభు అయితే దేవుడు వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. అదే కదా అక్కడ ఉంది 13వ వచనంలో, 12వ వచనంలో ప్రభు తను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. శోధనలో నిలిచిన వాడు దేవుడు లేకపోతే ప్రభు తాను ప్రేమించి వాగ్దానం చేశాడు కదా. ప్రభు వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును.
వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. జీవ కిరీటం పొందును. బాప్తిస్మం పొంది సంఘంలోకి వచ్చాం. మనందరికీ ఒక నిరీక్షణ ఉందండి. ప్రభు వస్తాడు, ఒకవేళ చనిపోయినా మృతుల నుంచి నేను లేపబడతాను, అంత్య తీర్పు ఉంటుంది. ఆ తీర్పులో ప్రభు నాకు బహుమానం ఇస్తాడు, నిత్య జీవాన్ని నేను స్వాస్థ్యంగా పొందుకుంటాను, అక్కడ యుగయుగాలు నేను ఆయనతో కలిసి నివసిస్తాను అని ఒక నిరీక్షణ ఉంటుంది. అప్పుడు ఎవరికి ఆ నిత్య జీవంలో పాలు పంపులు ఉంటాయి? బాప్తిస్మం పొందిన వాళ్ళందరికీనా? క్రమం తప్పకుండా ప్రార్థన చేసే వాళ్ళకి వచ్చే వాళ్ళక, ఎక్కువ చందా ఇచ్చే వాళ్ళక, లేకపోతే ఎక్కువ సంవత్సరాలు బాప్తిస్మం పొంది జీవించిన వాళ్ళక? దీన్ని ఆధారం చేసుకొని ఆ జీవ కిరీటం, ఆ నిత్య జీవాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడండి. ఈ భూమి మీద మన విశ్వాసం వన్నీకి తేవటానికి, మన విశ్వాసం ఏ పాటి స్థాయిలో ఉందో పరీక్షించడానికి దేవుడు ఏం చేస్తాడంటే శోధనలే, శ్రమలను అనుమతిస్తాడండి. ఈ శోధన వచ్చినప్పుడు, ఈ శోధనలో శ్రమలతో కూడినటువంటి విషయాల్లో శోధించబడుతున్నప్పుడు దాంట్లో నిలిచి విశ్వాసాన్ని కాపాడుకొని మరణ వరకు నమ్మకంగా ఉంటే అప్పుడు మనం ఏం పొందుతాం? వాగ్దానం చేయబడిన దాన్ని పొందుకుంటామండి. కొంతకాలం బాగుండి కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మన వల్ల కాదులే, ఇది అయ్యేది కాదులే, మనం దీనికి సెట్ అవ్వంలే, సూట్ అవ్వంలే, ఇలా జీవించడం మనకు సాధ్యం కాదులే అని మార్గం తప్పిపోయామనుకోండి. మార్గం తప్పిపోవటం వల్ల మనం ఏం సంపాదించగలం? ఏం ప్రతిఫలం పొందుకుంటాం? వాగ్దానం చేయబడినటువంటి ఆ జీవ కిరీటాన్ని, ఆ స్వాస్థ్యాన్ని మనం పొందుకుంటామంటే పొందుకునే అవకాశం లేదండి. అందుకే యేసుప్రభువు అంటాడు, నేను మరలా వచ్చినప్పుడు మీలో విశ్వాసాన్ని కనుగొందును అనే మాట అంటాడండి. పిలువబడిన వారు అనేకులైతే ఏర్పరచబడిన వారు కొందరనే మాటలు యేసుప్రభు బోధనలో మనం చూస్తాం. అంటే మనం అందరం సువార్త ద్వారా పిలువబడి సంఘంలోకి వచ్చాం. పిలువబడిన సమూహాన్ని సంఘం అన్నప్పుడు ఈ సంఘం దేవుడు నిర్ణయించినటువంటి ఏర్పరచబడిన గుంపులో ఉంటే మనం ధన్యులు అండి. అందుకే ఇక్కడ ఒక మాట ఉపయోగించాడు, శోధన సహించేవాడు ధన్యుడు. ధన్యుడు అంటే ఆనందపడుతాడు, దీవించబడినవాడు. అంటే ఈ భూమి మీద తాను విశ్వాసాన్ని కలుగుతున్నటువంటి శోధనలో, విశ్వాసాన్ని వన్నీ తేవటానికి కలుగుతున్నటువంటి శ్రమంలో ఆ వ్యక్తి నిలిస్తే, దాన్ని సహించి తట్టుకొని నిలబడగలిగితే అతడు దీవించబడినవాడుగా ఉంటాడు. నీలబడిపోతే, మానసిక కృంగిపోతే అతడు పొందవలసిన బహుమానం ఏం చేయలేడండి, పొందలేడండి. అయితే ఓ విషయాన్ని గమనించాలి, ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి శోధించబడతాడు. ఈ శోధనలు అనేది కొంతమంది మాత్రమే వస్తాయా? ఈ భూమి మీద ప్రతి మనిషి శోధించబడతాడండి. అంటే నాకు శోధన రాలేదు అని మనం ఎవరో చెప్పలేం. నేను ఎప్పుడూ శోధించబడలేదని ఎవరైనా చెప్పగలమా? మనలో ఇక్కడ కూర్చున్న వారిలో మనం ఎవరు చెప్పలేమండి. అంటే భూమి మీద ప్రతి మనిషి శోధించబడతాడు. ఈ శోధించబడే విషయంలో సామాన్యమైనటువంటి శోధనలు, శ్రమలు కలుగుతాయి. కొన్ని కఠినమైనటువంటి శోధనలు, శ్రమలు వస్తాయండి. అంటే సామాన్య స్థాయి నుంచి కఠినమైన వాటి వరకు వస్తాయండి. అయితే ఇప్పుడు మనకొచ్చే శ్రమల్లో, మనకొచ్చే శోధనలో సామాన్యమైన వాటిలో మనం ఎలా వ్యవహరిస్తున్నాము, కఠినమైన వాటిలో ఎలా వ్యవహరిస్తున్నాము అనేది కూడా ఒకసారి గమనిస్తూ ఉండాలి. అలాగనే సామాన్యమైన వాటికి, కఠినమైన వాటికి చిన్న వ్యత్యాసం ఒకసారి గమనిస్తే, సామాన్యమైనవి ఏంటండి? మనకు వచ్చే శోధనలో, సామాన్యమైనటువంటి శోధనలు, సామాన్యమైన శ్రమలు మనం అనుభవించేది ఏమన్నా సామాన్యం, తేలిగ్గా ఉండే. సామాన్యం అంటే చిన్న చిన్న శోధనలు, చిన్న చిన్నటువంటి శ్రమలు సామాన్యమైనవండి, కష్టతరమైనవి కాదు. నేను అడిగింది సామాన్యమైన శోధన. ఏమైనా సంభవించినాయి మనకి? సామాన్యమైన చెప్పండి అమ్మా. సామాన్యంగానే ఉంటాయి అవి. అది భారమైనవి కాదు, కష్టమైనవి కాదు. ఉదాహరణకి ఈరోజు ఉపవాస కొడుకు పెట్టుకున్నాం, సహవాస కొడుకు ఏర్పాటు చేసుకున్నాం, నెలలో ఒకటి. ఈరోజే మన బంధువులు, స్నేహితులు మనల్ని రమ్మని పిలిచారండి. అది శోధనే. ఇప్పుడు ఇదే పని ఉంది, అదే ఊరు వెళ్ళాలి, ఇదే ఇప్పుడు తర్జనా భర్జన పడతామండి.
మనం విశ్వాసాన్ని బట్టి దేనికి ఇవ్వాలో దానికి ఇస్తాం. ఇప్పుడు మీకు పనులు ఉంటాయి చేసుకోవడానికి, అన్ని మానుకొని ఎందుకు వచ్చారు ఇక్కడికి? వచ్చి ఇక్కడికి వస్తే సహవాసం దొరికింది, ఇక్కడికి వస్తే కాస్త ఎక్కువ సమయం ప్రార్థనలు గడుపుతాం, ఇక్కడికి వస్తే వాక్యం నేర్చుకుంటాం, అనేకుల కొరకు ప్రార్థించగలిగే అవకాశం ఇక్కడికి వస్తే దొరికింది. కాబట్టి సొంత పనులన్నీ పక్కన పెట్టేసేసి కాస్త దేవుని సందులో గడుపుదామనే ఉద్దేశంతో ఇక్కడ వరకు ప్రయాసతో వచ్చారే. మిగిలిన వాళ్ళకి మాత్రమే పనులు ఉన్నాయి, మీకు లేవా? అందరికి ఉన్నాయండి. అంటే కొంతమంది త్యాగం చేస్తారు, కొంతమంది త్యాగం చేసే మనసు ఉన్నదాన్ని. అంటే అది శోధనే. ఇంకోటి, మనం ప్రార్థన పెట్టుకుంటాం కొన్ని సందర్భాల్లో, ఉన్న పలంగా వర్షం వచ్చేసిద్దండి, అది శోధనే. మన ఆశ ఏంటండి? కొంతమంది వాక్యం వినిపిద్దామని ఆశ ఉండిద్దండి, ఆ రోజు వర్షం పడిద్దండి. అలాంటి సంఘటనలు జరిగినాయి కదండి, మనలో జరిగినాయి లేదా? అది శోధనే. అంటే అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా మనం ఏం చేయబడాలండి? ఉన్న అవకాశాలను బట్టి అవకాశాన్ని సరైన విధానం వినియోగించుకోవాలి. ఒకసారి మన గుర్తు, నందిగంలో మీటింగ్ పెట్టామండి, 2 రోజులు పెద్ద వర్షం వచ్చేసిందండి. అయితే మీటింగ్ ఏం ఆగలేదండి, దేవుని కృపను బట్టి ఒకరు ప్రేరేపించబడి ఇక్కడ రైస్ మిల్లు పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చారండి. అట్లా దేవుడు అట్లాగా మనం వాక్యం చెప్పగలిగే భాగ్యం ఇచ్చాడండి. అంటే మనకి ఆ మనసు ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే, శోధనలో పడినా సరే, శోధన కలిగినా సరే, శోధన నుంచి ఏం చేస్తే తప్పించుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తాడండి. అప్పుడు కొన్ని సందర్భాలు కొన్ని కఠినంగా ఉంటాయండి, కఠినమైన శ్రమలు. దానికి సంబంధించి ఇప్పుడు కుటుంబంలో భార్య రక్షించబడింది, పురుషుడు రక్షించబడ్డాడు. ఇప్పుడు అతను ఆత్మ సంబంధంగా ఆలోచించడు, అతని శరీర సంబంధి. ఈవిడ ఆత్మ సంబంధంగా ఆలోచించేది. ప్రార్థనకి వెళ్ళటానికి కూడా కొన్ని సందర్భాల్లో ఏం చేస్తాడండి? ఆంక్షలు పెడతాడండి. అస్తమాన ప్రార్థన ఏంటి మునే, నువ్వు నీ ప్రార్థన పనికి వెళ్దారా, లేకపోతే అక్కడికి వెళ్దారా ఇక్కడికి వెళ్దారా అని ఏం చేస్తాడు? కొంచెం కఠినంగా చెప్తాడండి, కఠినంగా మాట్లాడతాడండి. ఆవిడకేమో కాస్త ఆత్మీయంగా బ్రతకడానికి కావాల్సిన విషయాలు అందుతాయని ప్రార్థనకి వెళ్ళటానికి సమయం ఇచ్చింది. ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి మనసు లేనివాడు శరీర సంబంధి ఎలాగ ఆలోచన చేస్తాడంటే, ఈరోజు పని మానేసింది, పనికి వెళ్తుంది, అది చర్చి అంటుంది, అది ప్రార్థన అంటుంది, ఆ పని ఉంటే ఈ పని చెబుతుంది అని కోపంతో ఏం చేస్తాడు? కొన్ని సందర్భాలు కొడతాడు కూడా. అప్పుడు అది శ్రమ అండి, కఠినమైనటువంటి శ్రమ అండి. అది అంటే తేలికపాటి ఉంటే, కఠినమైనవి ఉంటాయి. ఇప్పుడు అలాంటి సందర్భంలో ఈ వచనం ప్రకారం ఏం చెప్తున్నాడు? సహిస్తే, భరిస్తే, నిలిచి ఉంటే, తట్టుకుంటే మనం ఏమవుతాం అంటే అండి, జీవగ్రహణ పొందుకుంటాం. సహించకుండా తిరబడితే, భరించకుండా మాటకు మాట అంటే, మళ్ళీ బంధువులు పోగొట్టుకుంటామే మొహాటంతో వెళ్ళిపోతే జీవకిరీటాన్ని మనం ఏం చేయలేం, పొందుకోలేము, పోగొట్టుకుంటామని. కాబట్టి ఇది మనం అర్థం చేసుకొని ఈ పాఠాన్ని మనసులో పెట్టుకొని చదువుదామని. అంటే శోధనలో సహించేవాడికి ప్రతిఫలం ఉంది, సహించకుండా శోధనలో పడిపోయిన వాళ్ళు దేవుని దగ్గర నుంచి బహుమానాన్ని ఏం చేస్తాడంటే పొందుకోలేడు, పోగొట్టుకుంటాడు. ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో ఈ శోధన అనే మాటకు అర్థం చెప్పుకున్నామండి. శోధన ఒకటి, శోధన అనగా ఈ శోధన అనే మాట మన కొత్త నిబంధనలో చూసినప్పుడు పీరాస్మోస్ అనే గ్రీకు పదం నుంచి ఉపయోగించాడు. ఆ పదం యొక్క అర్థం ఏంటంటే పాపం చేసినట్లుగా ప్రేరేపించబడటం, అంటే తప్పు చేసినట్టుగా ప్రేరేపించబడటం. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి కూడాను తప్పు చేసినట్టుగా ప్రేరేపించడానికి ఎప్పుడూ ఒక ఆయన పని చేస్తూ ఉంటాడండి. ఎవరన్నా ఆయన సాతాను ఎప్పుడు పని చేస్తుంటాడండి. అంటే ఒక వ్యక్తి తప్పు చేయకుండా బ్రతకూడదు, ఏదో తప్పులు పడవేయడానికి సాతాను ఎప్పుడు పని చేస్తూనే ఉంటాడు. ఇది ఒకసారి గమనిద్దామండి. అంటే శోధన అనే మాటకి అర్థం రాసుకోండి. గ్రీకులు ఏమన్నాడంటే పెయిరాస్మోస్ అన్నాడండి.
దానికి తెలుగు అర్థం రాస్తానండి. పాపం చేసినట్లుగా, పాపం చేయనట్లు ప్రేరేపించడం. తప్పు చేసినట్టుగా ప్రేరేపించడం. ఇంగ్లీష్లో దాన్ని టెంప్టేషన్ అనే పదం ఉపయోగించాడు. గ్రీకు, ఇంగ్లీషు, తెలుగులో యొక్క భావం తప్పు చేసేటట్టుగా, పాపం చేసేటట్టుగా ప్రేరేపించబడటం. ఇప్పుడు ఈ ప్రేరేపించేది ఎవరు? దేవుడా? అక్కడ అన్నాడండి, ఏమన్నాడంటే దేవుడు ఎవరిని శోధింపు నేరడు అంట. ఆయన శోధింపబడ్డు, ఎవరిని కూడా ఆయన ఏం చేయడండి? శోధించడండి. అంటే శోధించే పని ఇంకొక ఆయన ఎవరో తీసుకున్నాడండి. ఆయన శోధకుడు అనమాట. ఈ శోధకుడు యొక్క డ్యూటీ ఏంటంటే ఎవరిని శోధించుదామా, ఎవరిని పాపం చేసి ప్రేరేపిద్దామా అని ఎప్పుడు అతను తిరుగులాడుతూ ఉంటాడు. ఆయన పని అదండి. కాబట్టి ఈ శోధించే పని ఎవరిదంటే సాతానుదండి. పాపం చేయటం ప్రేరేపించడం, అయితే మరులు కలపటం. ఇతను మరులు కలుపుతూ ఉంటాడండి, రేపుతూ ఉంటాడండి. అయితే సాతాను డైరెక్ట్గా మన దగ్గర రాడు. మరి ఎలాగ వస్తాయి శోధనలో? సాతాను డైరెక్ట్గా మన దగ్గరకు వచ్చేసి శోధిస్తాడు అనుకోండి, మనం ఈజీగా అంటే సాతాను మనం ఒకవేళ మనం సినిమాలో చూసినట్టుగా, ఇది రాజ్యాది రాజ్య సినిమాలోన నూతన్ ప్రసాద్ నల్లగా వేషం వేసుకొని కొమ్ములు ఉంటాయి, శిష్య అనుకుంటూ వస్తాడు ఆయన. అలాగొచ్చే అనుకోండి, మనం ఎవరైనా ఏం చేస్తామండి? కనిపెట్టేస్తామండి. సాతానులాగా రాడు. అంటే ఎలాగోలాగా శోధించడం ప్రారంభిస్తాడు. అంటే ఇష్టమైన వ్యక్తుల ద్వారా శోధిస్తాడు, కొన్ని సంఘటనల ద్వారా శోధిస్తాడు, కొంతమంది మనుషుల్ని ప్రేరేపించి శోధిస్తాడు. ఇప్పుడు కొంతమంది భూమి మీద శోధించే వాళ్ళు ఉంటారండి. అంటే ఒక వ్యక్తిని తప్పు చేసినట్టు ప్రేరేపించే వాళ్ళు ఉంటారండి. ఇప్పుడు ఉదాహరణకి అన్య సప్పిరా ఉన్నారనుకోండి. అన్య సప్పిరాల్లో పొలం అమ్మిన తర్వాత కొంత దాచి కొంత అమ్ముకుందాం అనుకున్నారండి. ఒకవేళ ఎవరు ఆ సలహా ఇచ్చారు? ఎవరిచ్చారో తెలియదు. అక్కడ స్త్రీ ఇచ్చాడో పురుషుడు ఇచ్చాడో మనకి తేడాగా మనకి రాయబడలేదు. ఒకవేళ భార్య బలహీనమైన ఘట్టం అయితే భార్య ఇచ్చింది అనుకోండి, భార్యని ప్రేరేపించిన వ్యక్తి ఎవరండి? అమ్మో ఇంత ఇవ్వాలా, ఇంత ఇస్తే మన మన భవిష్యత్ అవసరతలో మొత్తం ఇస్తే ఎందుకు? మన అవసరం తీర్చబడాలి కదా, రేపు అవసరాలు ఉంటాయి కదా, మనకి ఏదైనా కావాలంటే మరి ఎవరిని అడుగుతాం, ఎవరిస్తారు మనకి? ఇవన్నీ ఆలోచనలు వస్తాయండి. పురుషులకు వస్తాయి ఎక్కువ, స్త్రీలకు వస్తాయమ్మా? స్త్రీలకు వస్తాయండి. బలహీనమైన ఘట్టం కాబట్టి ఏమంటారంటే కొంత దాచుకుందాం, కొంత ఇచ్చేద్దాం, ఎవరో తెలుసు అనుకున్నారా? అంటే దేవుడికి కూడా తెలియదు. అక్కడ ప్రేరేపించే వ్యక్తి, మరులు కొల్పే వ్యక్తి ఎవరంటే అపవాది. అంటే ఇప్పుడు భర్త చేత పాపం చేసినట్టు ప్రేరేపించింది, అవ్వ కూడా అలాగనే చేస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఎవరు ప్రతినిధులుగా పనిచేస్తారండి? సాతాను ప్రతినిధులుగా పనిచేస్తారండి. అంటే మనం ఎవరైనా పాపం చేసినట్టుగా, తప్పు చేసినట్టుగా ప్రేరేపించామనుకోండి, ఓ మాట అన్నాం అనుకోండి, మనం ఎవరి సంబంధం అండి? సాతాను సంబంధం అండి. కాబట్టి ఇది ఒకటి మన మనసులో పెట్టుకొని దాటిపోదాం. వ్యక్తిగతంగా శోధించబడతామండి. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి వ్యక్తిగతంగా ఏం చేయబడతాడండి? శోధించబడతాడండి. అంటే వ్యక్తిగతంగా శోధించబడుతున్నప్పుడేమో సాతాను ఏం చేస్తాడు? మన మనసు ఆలోచన పుట్టించి పాపం చేయించగలడు వ్యక్తిగతంగా. కొన్ని సందర్భాల్లో ఏదన్నా కళ్ళతో చూపించి దావీదుని అలా పాపం చేసే విధంగా ప్రేరేపించాడు, అలాగా పాపం చేయించగలడు. వ్యక్తిగతంగా తనకు ఎదురవుతున్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి అతను పాపం చేసే విధంగా ఏం చేయగలడండి? ప్రేరేపించగలడండి. అంటే వ్యక్తిగతంగా మనం ఏం చేయబడవచ్చు? శోధించబడే అవకాశం ఉందా లేదా? అంటే ఇప్పుడు మనం శోధించబడు సందర్భాలు ఈ ఒక్కసారి మనం చూస్తే వ్యక్తిగతంగా మనం శోధించబడతామండి. వ్యక్తిగతంగా మనం చాలా సందర్భాల్లో పాపం చేసేటట్టుగా, తప్పు చేసేటట్టుగా ప్రేరేపించబడతామండి. ఇప్పుడు యవనస్తులు, చదువుకున్న పిల్లల్ని తోటి యవనస్తులు ఏం చేస్తారంటే తప్పు చేసేటట్టు ప్రేరేపిస్తారండి. కొన్ని సందర్భాల్లో ఓ స్త్రీ పురుషుని పాపం చేసేటట్టు ప్రేరేపించిద్దండి.
పురుషుడు స్త్రీని పాపం చేసి ప్రేరేపిస్తాడండి. ఇవన్నీ బైబిల్లో జరిగిన సంగతులే. సమాజంలో కూడా ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. వ్యక్తిగతంగా శోధన వచ్చినప్పుడు ఆ శోధనలో మనం నిలిస్తే దేవుడు వాగ్దానం చేసినటువంటి ప్రభు మనల్ని ప్రేమించి వాగ్దానం చేసినటువంటి జీవకిరీటాన్ని మనం పొందుకుంటాం. ఒకవేళ ఆ వాగ్దానాన్ని మనం నమ్మకుండా ఎమోషనల్గా శోధన వచ్చింది కాబట్టి దురాశతో ఆ తప్పు చేయడానికి మనం మరుకొల్పబడి పాపంలో పడితే బహుమానాన్ని ఏం చేస్తామని పోగొట్టుకుంటామని. ఇంకో విషయం, వ్యక్తిగతంగా మనం శోధించబడతాం. మనం మన చుట్టూ మనతో ఉన్న వారి సన్నిహితులు కానీ స్నేహితుల వల్ల కూడా కొన్ని సందర్భాల్లో ఏం చేస్తామని, ఇప్పుడు మనకంటే దురాశ ఒకటి ఉండిద్దండి. ఈ దురాశతో ఒక పాపకార్యం జరిగించడానికి ఎలా చేయాలి ఆలోచన చేస్తున్నప్పుడు ఈ శోధకుడు ఏం చేస్తాడు, తన ప్రతినిధిని ద్వారా ఎవరినో కట్టుడు ఇలా చేయి సలహా ఇస్తాడే. బైబిల్ చరిత్రలో దావీదు కుటుంబంలో చెడ్డ కార్యం జరిగినటువంటి సందర్భం జ్ఞాపకం చేసుకోవచ్చండి. ఓ చెడు కార్యం జరిగిందండి, అది నేను ప్రస్తావించడానికి నాకే కొంచెం సిగ్గుగా ఉంది. వాడు చెల్లిని మోహించాడండి. ఎలా తీర్చుకోవాలంటే ఒక స్నేహితుడు సలహా ఇస్తాడండి. సిక్కినట్టు నటించు, నీకు ఆవిడ పరిచయం చేసింది కదా, వచ్చి అప్పుడు తప్పు చేయని అంటాడండి. అప్పుడు నీ కోరిక తీర్చుకున్నాడండి. మంచి సలహానా చెడ్డ సలహానా? అటు పనికిమాలినోడే. అంటే సాతాను ప్రతినిధులు అలాంటి పనికిమాలిన సలహాలు ఇస్తారండి. అప్పుడు ఏమైపోయిందండి, పాపం చేశాడండి. తామారు బుగ్గు పోసుకుందండి తల మీద దుఃఖంతో. అబ్షలోము ఏం చేశాడు, అన్ని చంపాడండి అమ్నోని. అంటే ఇది సమూయేలు గ్రంథంలో చూస్తామండి. అది బహు రోత జీవితాలండి అవి. అంటే వ్యక్తిగతంగా మనం శోధించబడతాం. అలాగే స్నేహితుల ద్వారా కూడా కొన్ని సందర్భాలు పాపం చేసే విధంగా స్నేహితులు ప్రేరణ, అలాగే కొన్ని సంఘటనల ద్వారా కూడా మనం తప్పు చేస్తామండి. సంఘటనలు కూడా మనం పాపం చేయడానికి ప్రేరేపిస్తాయి. సంఘటనలు అంటే ఒక వ్యక్తి ఏదైనా సంఘటన ఎదుర్కొన్నప్పుడు తప్పు చేసే పరిస్థితి వస్తుందంటానికి ఏదైనా చిన్న సంఘటన చెప్తారా? మన అనుదిన జీవితాల్లో కొన్ని సంఘటనలో, మన జీవితాల్లో వ్యక్తిగతంగా మన కుటుంబాల్లో జరిగే కొన్ని సంఘటనలో పాపం చేయటానికి ఆలోచన చేస్తామండి. తప్పు చేయడానికి మనం మళ్ళు కొలపడి వెళ్ళిపోతామండి. అలాంటి సంఘటనలు ఏదైనా ఉన్నాయా? ఏం లేదండి. ఇప్పుడు మన కుటుంబాల్లో మన బిడ్డలు సిక్ అయిపోయారా, ఆరోగ్యం బాగోట్ల, ఇప్పుడు వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాం, హాస్పిటల్ తిప్పుతాం, అయినా తగ్గట్లేదు. ఏమనిపించింది? ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రత్యామ్నాయం ఏం చూస్తామంటే, ప్రార్థన చేసాం తగ్గలేదు, హాస్పిటల్కి వెళ్ళాం చూపించాం తగ్గట్లేదు, ఎవరో సలహా ఇస్తారండి. వాళ్ళు దేవుని సంబంధాలు కాదండి, వాళ్ళు దేవుని నమ్మిన వాళ్ళు, దేవుని ఎరిగిన వాళ్ళు కాదండి. ఇప్పుడు మేము చెప్తే మీరు నమ్మరు, కానీ అది చేతబడి చేశారు, అది గాలి పట్టింది, అది దిశ తలిగింది, దెయ్యం పట్టింది, ఇది ఇక్కడ అంతరం కడతారు, అవి చేపిస్తే కాస్త పిల్లలు బాగు బతుకుతారు అనగానే మనకి బిడ్డల మీద ఉన్న ప్రేమ ఏం చేస్తా అంటే, ఈ ఒక్కటేసారే కదా, అంటే దేవుడు నన్ను క్షమించాలి అని ప్రార్థన చేసుకుని మరి వెళ్తామండి. పాపం చేయటానికి కూడా మళ్ళీ ప్రార్థన చేసుకుంటామండి. అక్కడ వెళ్ళి అక్కడ తాయితో లేకపోతే అందరూ ఏదో ఇస్తారు కదండి, మళ్ళీ ఇన్నిసార్లు రాండి, ఇంత డబ్బులు చెల్లించి అదేదో తీసుకొని వచ్చేస్తామండి, అది కట్టుకుంటామండి. అంటే ఇప్పుడు ఆ సంఘటన వెనకాల మన మానసికత ఎలా ఉండిద్ది అంటే, దేవుణ్ణి నమ్ముకున్నాను, ఇంత ప్రార్థన చేశాను, బిడ్డకు తగ్గలేదు, చచ్చిపోయేలాగా ఉన్నారు, అంటే దేవుడు నా కుటుంబాన్ని ఎందుకు ఇంత శ్రమల పాలు గురి చేశాడు, ఎందుకు ఇంత కష్టం నెట్టేశాడు, దేవుడు ఏముంటే నాకే ఎందుకు జరిగిద్ది ఇలాగా, అంటే దేవుడు లేడేమో. ఇలాంటి చాలా ఆలోచనలు వస్తాయండి మన చుట్టూ. మన కుటుంబంలో ఒకవేళ ఎవరైనా చచ్చిపోయారనుకోండి, మనం బాగా ఇష్టపడిన వ్యక్తులు, ఇంకా అప్పుడు ఎక్కువగా మనకి శోధన వచ్చేస్తే మనం దేవుడిని ఏం చేస్తాం, అప్పటి వరకు నమ్మిన దేవుని కూడా, దేవుడు ఏంటి ఎందుకు ఇలా జరిగిద్దని దేవుడిని మనం దూషించి, దేవుడు నాకు కీడు చేశాడు, హాని చేశాడు, దేవుడు
దాన్ని ఏమంటారంటే అన్యాయస్తులు అంటాం. అంటే ఇలాగ దేవుడి మీద చాలా సందర్భాలు నిందించడం అనేది పాపం చేయటం కాబట్టి కొన్ని సంఘటనలు కూడా మనం పాపం చేయడానికి ఏమవుతాయి, కారణం అవుతాయండి. మీరు ఇలాగ బైబిల్లో కొన్ని సంఘటనల వెనకాల పాపం చేసిన వాళ్ళు ఉన్నారు, స్నేహితుల ప్రేరణ వల్ల తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు, వ్యక్తిగతంగా శోధించబడి పాపం చేసిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ చర్యలన్నీ కూడాను పాపం చేసే విషయంలో మనల్ని ఏం చేస్తాయి అంటే పురుగొల్పుతాయండి. వ్యక్తిగతంగా శోధన కానీ, స్నేహితుల మధ్య కానీ, సంఘటనలు కానీ తప్పు చేసేటట్టుగా ఏం చేస్తాయని ప్రేరేపణ కలుగు చేస్తాయని. అయితే ఈ శోధనలో మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. ఈ యాకోబు పత్రికలో చెప్పినటువంటి మాటను ఆధారం చేసుకొని శోధనలు 2 విధాలని మాట్లాడుకున్నామండి. ఇంతకుముందు కూడా మనం ఒకరోజు చెప్పుకున్నాం. శోధనలు 2 విధాలుగా సంభవిస్తాయని. శోధనలో 2 విధాలుగా సంభవిస్తాయి. శోధన అనే వాటికి అర్థం చూసాం, ఆ శోధింపబడి సందర్భాలు చూసాం. నేను కొన్ని చెప్పానండి బైబిల్లో. వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబాల్లో, మన పరిస్థితుల్లో చాలా సంఘటనలు చోటు చేసుకుంటాయండి పాపం చేసే విధంగా ప్రేరేపించబడటానికి. ఈ శోధనలు 2 విధాలుగా సంభవిస్తాయండి. ఏంటి 2 విధాలు అంటే, ఒకటి యాకోబు పత్రిక 4వ అధ్యాయం చదువుకున్నాం చూడండి. ఇంతకుముందు శ్రమలు కొన్ని భోగాలతో కూడినటువంటి శోధనలు వస్తాయండి. ఒకసారి 4వ అధ్యాయంలో 3వ వచనం ఒకసారి చూద్దాం. ఇదే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో, మీరు అడిగినను 1 నుంచి చదువుకుంటూ వద్దాం. మీలో యుద్ధములు పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మన అంతరంగంలో ఎప్పుడూ ఓ పోరాటం జరుగుతుండిద్దా. నాకు అది లేదు, ఇది లేదు, వాళ్ళకి అయ్యి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, నేను ఎంత సంపాదించి నాకు మిగలట్లేదు, నేనేం కొనుక్కోలేకపోతున్నాను, నేనేం సంపాదించలేకపోతున్నాను, నేనేం కూడబెట్టలేకపోతున్నాను, వాళ్ళే బాగున్నారు, వీళ్ళే బాగున్నారు. ఎప్పుడు అస్తమానం భౌతిక సంబంధమైన వాటిని చూసి ఏడుస్తూ ఉంటామని. నువ్వు ఆత్మీయంగా ఎదిగే విషయంలో ఆలోచించి, నేను ఇంత ప్రేమ కలిగి ఉండలేకపోతున్నాను, యథార్థంగా ఉండలేకపోతున్నాను, క్షమాగుణాన్ని వృద్ధి చేసుకోలేకపోతున్నాను, సత్యం మాట్లాడలేకపోతున్నాను, ఈ విషయంలో నేను పెరగలేకపోతున్నాను, దీని విషయంలో ఏడవ్వండి. ఏ విషయంలో ఎక్కువ వరి అవుతామండి? భౌతిక స్థితిగతులను చూసి ఎప్పుడు కూడా పోల్చుకొని వాళ్ళు మాకన్నా బాగున్నారు. ఇంకా విచారం ఏంటంటే, మనకన్నా వెనకొచ్చి బాప్తీసం పొందినాడు సంఘంలో, నిన్న కాకమన్నాడు బాప్తీసం పొందాడు, వాళ్ళే బాగుంటున్నారు విశ్వాసంగా, అంటే వాళ్ళు అయి కొంటున్నారు, ఇది కొంటున్నారు అని అవి చూస్తాం తప్ప, సంఘ పరిచయ కార్యక్రమంలో తీవ్రంగా ఉన్నారు, యాక్టివ్గా పాల్గొంటున్నారు, నాకు ఆ తీవ్రత లేదు అని దాని విషయంలో బాధపడ్డాడు. అంటే భౌతికంగా ఎప్పుడు మనుషులు పోల్చుకునేది భౌతికమైన వాటి గురించే చింతిస్తారు, భౌతిక సంబంధమైన వాటి విషయంలో పోల్చుకుంటారు, భౌతిక సంబంధం వాటి విషయంలో ఏం చేస్తుంటారంటే పోటీ పడతారు మనుషులు. మళ్ళా అలాంటి స్వభావం ఉందా లేదండి? అయితే ఇక్కడ ఏమంటాడంటే యాకోబు, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛ నుండియే కదా. ఈ అవయవాలతో లోపల ఉన్నటువంటి కొన్ని ఇచ్చలు ఉంటాయండి, అవి ఏమవుతాయండి? మనసులు ప్రేరేపించబోతాయి అంటండి. భోగేచ్ఛలు అన్నాడండి. భోగేచ్ఛలు అంటే ఏంటండి? భోగాల కొరకు ఇచ్చే కోరిక. భోగాలంటే విలాస లగ్జరీస్ కొరకు. అంటే అన్న వస్త్రములు కలిగిన వారేమో వాటితో సంతృప్తి కలిగి ఉన్న మాట కాదండి ఇక్కడ పౌలు చెప్తుంది. యాకోబు పత్రిక దానికి మించి చెప్తున్నాడు. తినడానికి ఆహారము, ధరించడానికి వస్త్రం గురించి కాదు ఇక్కడ మాట్లాడుతుంది. దానికి మించి కొంతమందికి ఏం చేస్తున్న కోరిక ఉండిద్దండి, అది భోగేచ్ఛలు అన్నాడండి. వస్త్రాలు పోయిన ఆదివారం మనం మాట్లాడుకున్నాం. వస్త్రాలు దేహాన్ని కప్పుకోవడానికి, వస్త్రాల చేత ప్రజల్ని ఆకర్షించడానికి కాదండి, అది భోగేచ్ఛలండి. అంటే నా వస్త్రాలు చూడాలి మనుషులు, మంచి వస్త్రాలు వేశారు, మంచి బట్టలు వేశారు, అంత కాస్ట్లీ వస్త్రాలు. వస్త్రాలను బట్టి కనపరచబడాలా, వ్యక్తిత్వాన్ని బట్టి మనిషి కనపరచబడాలా? ఒక ఆత్మీయంగా బ్రతికేవాడు వ్యక్తిత్వాన్ని బట్టి ఘనత రావాలి తప్ప వస్త్రధారణ బట్టి కాదండి. నలిగిన బట్టలే అసలు కట్టిన చీర కట్టదు ఆవిడ. అదే భోగాల కొరకు అండి, అదంతా కూడా భోగేశ్వర కొరకు మనుషులు ఆరాటపడకూడదు. నువ్వు భోగేశ్వర కొరకు ప్రభు దగ్గరకు వస్తే ప్రభుని కొంతకాలానికి ఏమవుతాం? వదిలిపెట్టేస్తావా? ప్రభు ఎందుకు? డబ్బులు ఉన్న తర్వాత
అవి కావాలని వచ్చిన తర్వాత ఇంకా ప్రభు ఉండడండి. ఇంకా సోగ్గుడు అంటే భౌతిక సంబంధమైన వాడి కొరకు ఇంకా వాటిని కాపాడుకోవడం మీదే దృష్టి ఉండిద్దండి. స్పిరిచువాలిటీ విషయం ఆలోచించండి. అందుకే ఇక్కడ అంటాడు అవి యుద్ధాలను పోరాటాలు పోల్చేటండి. మీరు ఆశించిన కానీ మీకు దొరకట్లేదు, నరహత్య చేతురు మచ్చల పడుదురు కానీ సంపాదించుకోలేరు. వీటి కొరకు ఏం చేస్తారంటే మనుషులు చంపుతారు, ఓరలేక వాళ్ళకి హాని చేయడానికి పూనుకుంటారు. ఉన్నారు అలాంటి మనుషులు? ఓరలేమండి. పక్కింటి వాళ్ళు ఏదైనా కొనుక్కుంటే మాత్రం ఓర్చుకోలేమండి. పక్కింటి వాళ్ళు పిల్లలు మన పిల్లల కన్నా ఎక్కువ మార్కులు వస్తే ఓర్చుకోలేమండి. వాళ్ళకి పెళ్ళైనా ఓర్చుకోలేం, పిల్లలు పుట్టినా ఓర్చుకోలేమండి. దేవుడిచ్చేదానికి కూడా కుళ్ళుకుంటామండి, ఏడుస్తామండి. అంటే ఇవన్నీ విశ్వాసుల జీవితాల్లో ఉండకూడదనే విషయాన్ని యాకోబు ప్రస్తావిస్తున్నాడు. ఆయన మీరు ఆశించినను కానీ అవి మీకు దొరకట్లేదు, నరహత్య చేదురు మచ్చరపడుతురు కానీ సంపాదించుకోలేరు, పోట్లాడుదురు యుద్ధములు చేయుదురు కానీ దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకలేదు. అంటే ఇప్పుడు ఎవరి మీద ఆధారపడేవాళ్ళు? వీళ్ళు తమ స్వశక్తి మీద ఆధారపడేవాళ్ళు. ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, అడిగినా సరే పొందుకోవట్లేదు. కారణం ఏంటంటే మీరు అడిగినను మీ భోగన కోరు నిమిత్తమే వినియోగించుకోటకై దురుద్దేశంతో అడుగుతారు కనుక మీకేమీ దొరకట్లేదు. దేవుని దగ్గరకు వచ్చి అది కావాలి దేవుడు, ఇది కావాలి దేవుడు అని అడుగుతున్నప్పుడు దేని కొరకు అడుగుతున్నారంటే వీళ్ళు భోగేచ్ఛల కొరకు, దురుద్దేశంతో, మంచి ఉద్దేశం కాదని. దేవుని దగ్గరికి వచ్చాయా నాకు ఆహారం లేదు నాకు పెట్టు అంటే దేవుడు కడుపు నింపడానికి ఆయన ప్రేమాస్వరూపాన్ని. తన పిల్లలు పస్తుంటూ ఆయనకి ఇష్టం ఉండదు. వస్త్రహీనుడుగా ఉంటే, అనారోగ్యకరమైన పరిస్థితిలో ఉంటే దేవుడు అక్కడ అవసరం బట్టి ఏం చేస్తాడు? ఉపకారం చేస్తాడండి. అంతే తప్ప ఎవరినో పోల్చుకొని వాళ్ళకన్నా గొప్పగా ఉండాలని దురుద్దేశంతో భోగేశ్వర కొరకు అడిగితే మాత్రం దేవుడు ఎవడండి? అంటే భోగాలతో కూడినటువంటి కొన్ని శోధనలు వస్తాయండి. విలాసాల కొరకు సంతృప్తి చేసుకోవడానికి వచ్చే శోధనలు కొన్ని ఉన్నాయి. బైబిల్ చరిత్రలో అలాగా భోగాల కొరకు శోధనలు పడి పాపం చేసిన వ్యక్తులు ఎవరున్నారా? కొన్ని శోధించబడి కొన్ని నిలబడిన వ్యక్తులు ఉన్నారా? అలాగా భోగేచ్ఛల కొరకు, విలాసాల కొరకు తృప్తి చెందించుకోవడానికి పాపం చేసిన వ్యక్తులు. సొలొమోను చేసినటువంటి పాప చర్యలు భోగేచ్ఛల కొరకేనండి. 1000 మందిని సంపాదించుకున్నాడు భార్యలో ఉత్పత్తులు కలిపి. ఎందుకొరకండి? అది భోగేచ్ఛలండి. అంటే రాజు అయితే ఇంతమంది ఉండాలి, ఘనత గొప్పలో. ఆయనకు ముందు తప్పు చేసే విషయంలో ప్రేరేపించబడి కూడా భోగేచ్ఛలు కొడితే కూడా శోధన వచ్చినప్పటికీ పడిపోలేదండి ఒక ఆయన, ఎవరో యూసుఫ్ అని. అంటే పరాస్త్రీ తనది కాని పొరుగువాని భార్య పాపం చేసే విధంగా ప్రేరేపిస్తున్నప్పుడు భోగేచ్ఛలతో కూడిందండి. అది ఆ భోగం కొరకు తప్పు చేసే అవకాశం ఉందండి. కానీ ఆయన ఏమవ్వాలి? నీతిమంతుడు. అవకాశం చోటు ఇవ్వలేదండి పాపం చేయటానికి. అంటే ఇక్కడ మనం రాసుకుంటే శోధన 2 విధాలుగా సంభవిస్తాయి అన్నప్పుడు, ఒకటి భోగేచ్ఛలతో కూడినటువంటి శోధన. భోగేచ్ఛలతో కూడిన శోధన. శోధన భోగేచ్ఛలు అంటే మీరు దాని యొక్క అర్థం విలాసముల కొరకు. ఈ విలాసాల కొరకు మనిషి శోధనలు పడిపోతాడండి. ఇప్పుడు మనిషి చేతిలో సంతృప్తి ఉందనుకోండి, విలాసాల కొరకు ఆలోచన చేస్తాడా? ఉన్నదంతా తృప్తి చెందుతాడా? ఉన్నదంతా తృప్తి చెందుతాడండి. తృప్తి లేకనే మనిషి ఏం చేస్తాడండి? ఇంకా 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 అని ఆ దురాశను బట్టి భోగేచ్ఛల కొరకు ఏం చేస్తుంటే వెంపర్లాడతాడు. 2 శ్రమలతో కూడిన శోధన. శ్రమలతో కూడిన శోధన. శ్రమలతో కూడిన శోధన అంటే, శ్రమ అంటే అర్థం ఏంటండి? శ్రమ అంటే శోధన అంటేనేమో పాపం చేసినట్టు ప్రేరేపించడం. శ్రమ అంటే ఏంటండి? శ్రమ వేరు, శోధన వేరే. శ్రమ ఏమో మనసును నొప్పించేదండి, మనసుని గాయపరిచేదండి. శోధన ఏమో పాపం చేసే విధంగా ప్రేరేపణ కలుగు చేస్తాయి. ఇప్పుడు రెండింటికి చిన్న వ్యత్యాసం ఉందో? 2 ఒకటా, 2 వేరు వేరా? 2 వేరు వేరే అండి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకునేది ఏంటంటే,
ఈ శ్రమలతో కూడిన శోధన వచ్చింది. అప్పుడు ఈ శ్రమల దగ్గరికి వెళ్ళామంటే మళ్ళీ ఈ శ్రమలు రెండు రకాలని రాజు చెప్పుకోవాలండి. శ్రమల గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి శ్రమలు ఎన్ని రకాలండి? రెండు రకాలు. ఒకటి, మొదటి రకం శ్రమ ఏంటండి? మొదటి రకం శ్రమ తప్పు చేస్తే కలిగే శ్రమ అండి. తప్పు చేసినప్పుడు కలిగే శ్రమ. తప్పు చేసినప్పుడు శ్రమ. రెండు, నీతిగా బ్రతుకుతున్న శ్రమ వచ్చిందండి. నీతి నిమిత్తం కూడా శ్రమ పడతారు అనే మాట బైబిల్లో ఉపయోగించాడు. నీతి కొరకు, నీతి నిమిత్తం. నీతి నిమిత్తం. నీతిగా ఉంటే కూడా శ్రమలు వస్తాయి. ఇక్కడ తప్పు చేసినప్పుడు వచ్చే శ్రమలేమో ఆ తప్పుని గుర్తించి నేను చేసినటువంటి ఈ తప్పు వల్ల, ఈ పాపం వల్ల నాకు ఈ నష్టం వచ్చింది కాబట్టి ఆ తప్పుని ఏం చేయాలండి? విడిచిపెట్టి ఆ తప్పులో నేను కొనసాగకూడదు, ఈ రోజు నుంచి పాపం చేయను, ఈ తప్పు చేయనని విడిచిపెట్టి మళ్ళా మంచి ప్రవర్తన కలిగి బ్రతకడానికి దేవుడు ఏం చేశాడు? మనకి ఈ శ్రమను అనుమతించాడు ఆయన. అంటే ఈ శ్రమ యొక్క ఉద్దేశం అదండి. దీనికి వచనం కావాలండి. తప్పు చేసినప్పుడు, నీతిగా బ్రతుకుతున్నప్పుడు శ్రమలు వస్తాయి అనడానికి వచనం బైబిల్లో ఎక్కడనుందా? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 19వ వచనం 21వ వచనం వరకు చదివితే, ఎవడైనా అన్యాయంగా శ్రమ పొందుచు, అన్యాయంగా అనే మాటకి అర్థం ఏంటంటే తప్పు చేయకుండా నీతిగా బ్రతుకుతూ. మొదటి పేతురు 2వ అధ్యాయము 19, 21 వచనాల్లో మనం చూడొచ్చండి. 19, 21 వచనాల్లో ఎవడైనా అన్యాయంగా శ్రమ పొందడం అంటే నీతిగా బ్రతుకుతూ శ్రమ పొందడం అండి. ఒక ఉద్యోగం ఉన్నాడు, కాస్త ప్రభుని గురించి తెలుసుకున్న తర్వాత అక్రమమైన సంపాదన విషయంలో నేను తీసుకోకూడదు, ఇతరులది అన్యాయంగా నేను తీసుకోకూడదు, లంచాలు కక్కుర్తి పడకూడదు, ఉన్నదంతా తృప్తి చెందాలని కాస్త ప్రభుని గురించి బోధలు విన్న తర్వాత నీతిగా బ్రతకడం గురించి ఆలోచన చేస్తూ నీతిగా బ్రతుకుతున్నాడు ఆయన. ఇప్పుడు తోటి ఉద్యోగులు ఆయనతో ఉన్నవారు ఆయన ఎలా చూస్తారు? ఆయన విమర్శిస్తారు. ఆయన సోదరులు అన్నట్టుగా వీడు తినేవాడు కాదు, మమ్మల్ని తినేయడం. కొన్ని సందర్భాల్లో అంత నీతిగా బ్రతుకుతున్నప్పుడు మిగిలిన ఉద్యోగులందరూ వ్యతిరేకులయ్యి ఆయన మీద ఏదో ఒక ఎలిగేషన్ తీసుకొస్తారు. ఆయన్ని ఇక్కడ ఉంచకూడదు, ఇక్కడ ఉంటే మాత్రం మనకు చాలా ప్రమాదం, మనం డెవలప్ అవ్వలేం వీడి వల్ల అని అతని మీద లేనిపోయిన పుకార్లు రేపేసి ఆయన మీద ఏదో ఒక కేసు బలాయించి అతను ఏం చేస్తున్న ఉద్యోగం నుంచి తీసేయటమో, ఆ ప్రాంతం నుంచి పంపించడం చేస్తారండి. అంటే ప్రస్తుతం ఇది జరుగుతుందండి మన సమాజంలో. నీతిగా బ్రతికే ఒక వ్యక్తిని నీతి తప్పి జీవించే వాళ్ళు అసహించుకొని వాళ్ళతో కలిసి సహవాసం చేయనీయకుండా అతను ఏం చేస్తున్న అక్కడి నుంచి దూరం పెట్టేస్తారండి. అతను చాలా బాధపడతారండి. తట్టుకోలేక అతనైనా మానేయాలి, లేకపోతే వాళ్ళైనా పంపించాలి. ఇప్పుడు అలాంటి సందర్భాలు బైబిల్లో నీతిగా బ్రతుకుతూ కూడా హింసించబడిన వారు ఎవరున్నారండి? ఉద్యోగస్తుల్లో. ఇప్పుడు దానియేలు ఉన్నాడండి. దానియేలు బబులోను చెరలో ఉన్నప్పుడు ఆయన భక్తి కలిగి ప్రార్థన చేసుకునేవాడు. ఆయన ఎవరికైనా హాని చేసేవాడు, ఎవరికైనా మోసం చేసేవాడా? వాళ్ళ మీద విషపూరితమైన కుట్రలు చేశారండి. విషపూరితమైన కుట్రలు చేసి సింహాల బోన్లో వేయించారండి. దేవుడు కాపాడా లేదా? అంటే నీతిగా బ్రతుకుతూ కూడా శ్రమలు వస్తాయండి. దేవుడు వాటి విషయంలో చొరవ చేసుకొని కాపాడుతాడు, అది వేరే విషయం. తప్పు చేయకుండా శ్రమ పొందడం అనేదేమో నీతి నిమిత్తం అండి. ఈ శ్రమలు ఎందుకు వస్తాయి అంటే ఒక వ్యక్తి యొక్క విశ్వాస జీవితాన్ని వన్నికి తీసుకురావటానికి. అంటే నాలో ఎంత విశ్వాసం ఉందో ఆ విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు ఏం చేస్తాడు? ఈ శ్రమని అనుమతిస్తాడండి. రోమపత్రికలో అది స్పష్టంగా చెప్పాడు. 5వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నప్పుడు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణ కలుగు చేయనని ఎరిగి శ్రమని ఎందు అతిశయపడదు అంటాడు. అంటే విశ్వాస జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు ఆ విశ్వాసం వాటిని ఎలా చూడాలి అంటాడంటే శ్రమలు ఎందు అతిశయించాలి అంటాడు. ఎందుకు అతిశయించాలి? అతిశయించడం అంటే ఆనందించాలి. ఎందుకు ఆనందించాలి? లోకంలో ఉన్నప్పుడేమో శ్రమ వచ్చినప్పుడు కృంగిపోయాం, లబోదీపం అన్నాం, ఏడ్చాం, మన బతికింతేనని నిస్సహాయ స్థితికి వెళ్ళిపోయాం.
మనుషులు నిందించాను, దేవుడిని నిందించాను లోకంలో ఉన్నప్పుడు. ప్రభులోకి వచ్చిన తర్వాత నీతిగా బ్రతుకుతున్నప్పుడు కూడా శ్రమలు వస్తున్నాయండి. ఇప్పుడు ఒక ప్రశ్న వేయాలి నేను. ప్రభులోకి వచ్చిన తర్వాత కూడా శ్రమ పడుతున్నప్పుడు ఎందుకు ప్రభులోకి వచ్చిన తర్వాత నాకు ఈ శ్రమలు అనుకొని ఎంతమంది వరి అయిన వాళ్ళు ఉన్నామండి ఇక్కడ మనలో. ప్రభులోకి వచ్చిన తర్వాత కూడా నాకు ఎందుకు ఈ కష్టాలు, ఇంత శ్రమలు, ఇంత నిందలు అని మానసికంగా కృంగిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఉన్నారు. అంటే ఇప్పుడు దాని యొక్క ఉద్దేశం, ఆ శ్రమలో మనకి మేలు అనుకున్నామా, కీడు అనుకున్నామా? కీడు అనుకున్నామా? కానీ బైబిల్ చెప్తుంది ఏంటంటే, ఈ శ్రమలో మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని పరీక్షిస్తూ, శ్రమ మనలో ఏం పుట్టిస్తా అంటే ఓర్పును పుట్టిస్తాడు. ఈ ఓర్పు పుట్టించడానికి శ్రమను దేవుడు ఎలా అనుమతిస్తున్నాడు? పరీక్షలాగా అనుమతిస్తున్నాడు అండి. శ్రమ ఓర్పు పరీక్షను కలుగు చేయని ఎరిగి, శ్రమల్లో ఈ పరీక్ష మనలో శీలాన్ని పెంచిద్దండి. శీలం అనే మాటకి క్యారెక్టర్, గుణం. అప్పుడు మనలో ఏం కలుగు చేస్తా అంటే నిరీక్షణ కలుగు చేస్తాను. నిరీక్షణ రోమపత్రిక 5వ అధ్యాయంలో చెప్పిన మాటలండి ఇవి. ఈ పదాలు కనబడతాయండి. శ్రమ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణ కలుగు చేయనని ఎరిగి శ్రమని ఏం చేయమంటున్నాడు? ఈ శ్రమలు వచ్చినప్పుడు అతిశయించు అంటే ఆనందించు. శ్రమ వచ్చినప్పుడు ఎవడు ఆనందిస్తాడండి? లోకంలోని వ్యక్తి శ్రమ వచ్చినప్పుడు ఏడుస్తాడండి. కానీ విశ్వాసం గురించి ఏమంటున్నాడు? శ్రమలో ఏం చేయమంటున్నాడండి? ఆనందించంటున్నాడండి. ఎలాగ ఆనందిస్తాం? శ్రమ వచ్చినప్పుడు ఏదైనా వ్యాధి వచ్చింది, వ్యాధి వస్తే ఎవడైనా ఆనందిస్తాడా? వ్యాధి వస్తే ఏడుస్తాడా, ఆనందిస్తాడా? అమ్మా, ఏడుస్తాడండి. నాకే వచ్చింది, నాకు ఈ బాధ దేవుడు తప్పించట్లేదు, నాకు ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు, నాకెందుకు వచ్చింది, నాకెందుకు ఇలా జరుగుతుందని ఏం చేస్తామండి? శ్రమల్లో ఏడుస్తామండి. బైబిల్ ఏం చెప్తుందంటే, ఈ శ్రమ వచ్చినప్పుడు, ఈ శ్రమ ఒకవేళ వ్యాధి అనుకుంటే మనసు నొప్పించేది శ్రమ అనేది. వ్యాధి అయితే ఈ వ్యాధిలో మనకి ఏ పాట నేర్పిస్తున్నాడు? ఓర్చుకోమని ఒక గుణాన్ని నేర్చుకోవడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. కొన్ని సందర్భాల్లో ప్రభులోకి వచ్చాం, మనం నమ్మిన వాళ్ళే మనకు మోసం చేస్తున్నారు, ద్రోహం చేస్తున్నారు. అది శ్రమ కాదా? మనల్ని మోసం చేయటం, ద్రోహం చేయటం అమ్మా, శ్రమ కాదా? నమ్మిన వాళ్ళే మనల్ని మోసం చేస్తున్నారు, వంచిస్తున్నారు. చాలా బాధ అండి, చాలా వర్ణాతీతమైన వేదనండి. అది ఎవరికి చెప్పుకోలేమండి. ఇంత ద్రోహమైన చర్య చేస్తున్నారు ఏంది అనిపించింది. ఇప్పుడు మనం ఎవరికి అన్యాయం చేయట్లేదు, నీతి ప్రభుత్వం అయినా సరే ఎందుకు మోసం చేయటానికి దేవుడు అనుమతించాడు? ఎందుకు ద్రోహం చేయటానికి అనుమతించాడు? ఏమండి? అంటే యేసు ప్రభు ఈ భూమి జీవించిన దినాల్లో కూడాను ఆయన నీతిగా బ్రతుకుతూ ఇతరుల చేత ఏం చేయబడ్డాడు? శ్రమ పెట్టబడ్డాడు. ఆయన ఇస్కరియోతు ఏం చేసిన యేసు ప్రభు వారికి? ద్రోహం చేశాడు లేదా? ఆయన వంచాడు లేదా? వంచకుడు, ద్రోహి. అంటే ఇప్పుడు ఆ ద్రోహి అయినటువంటి ఇస్కరియోతు నాకు ద్రోహం చేస్తున్నాడు, నన్ను అప్పగించబోతున్నాడు అని యేసు ప్రభువుకు తెలియదా? ఆ శ్రమని యేసు ప్రభువు ఎలాగ మలుచుకున్నాడంటే ఓర్చుకునే గుణాన్ని పెంచుకున్నాడు. ఆయన శ్రమల్లో ఆయన ఏ గుణాన్ని పెంచుకున్నాడంటే, ఇలాగా మానసికంగా యేసుని చాలా మంది హింసించారండి. నమ్మక ద్రోహం చేసిన ఒక ఆయన అయితే ఆయన ఏం చూపించాడంటే, అది శ్రమ అయినప్పుడు ఇగో నేను ఓర్చుకున్నాను, నువ్వు కూడా ఓర్చుకో, నేను భరించాను, నువ్వు కూడా భరించు, నేను తట్టుకొని నిలబడ్డాను, నా తండ్రి చిత్తం జరిగించడానికి నేను అప్పగించుకున్నాను, నువ్వు కూడా తండ్రి చిత్తం జరిగించడానికి ఆనందించు. అప్పుడు అది ఎలా చూశాడు యేసు ప్రభు? పరిష్గా చూశాడు ఆయన. అది నాకు శాపం అనుకోలేదండి, ఆయన కీడు చేయడం తలబెట్టాడు ఈడు అనుకోలేదండి, పగబెట్టుకోలేదండి, అతనికి కీడు చేసేవాడికి కీడు చేయడానికి యేసు ప్రభు ఆలోచించలేదండి. పరీక్షగా చూశాడు. ఆ పరీక్షలో నిలిస్తే తండ్రి ఏమిస్తాడో నిరీక్షణతో మంచి క్యారెక్టర్ని ఏం చేశాడండి? ఆయన సంపాదించుకున్నాడండి.
ఇప్పుడు మనం కూడా శ్రమ పడుతున్నప్పుడు ఈ శ్రమలన్నిటి వెనకాల మనం ఓర్చుకుంటూ పరీక్షలో నిలిచి ఎవరి క్యారెక్టర్ని డెవలప్ చేసుకోవాలండి? క్రీస్తు యొక్క గుణాలను సంపాదించుకోవాలండి. క్రీస్తు గుణాలను ఎవరిని అడుగుదాం ఇప్పుడు? అమ్మ, మీ అత్తయ్య గారు మీరు నువ్వు కాని మాటలు అందనుకోండి, మీరు ఎలా స్పందిస్తారు? మీరు ఏ తప్పు చేయట్లేదు, మీ అత్తయ్య గారు కాని మాటలు అందనుకో, మీరు ఎలా స్పందిస్తారు? నేనే తప్పు చేయలేదు, నన్ను ఎందుకు అంటావు అని అంటావా లేదా? అంటావా లేదమ్మా? యేసుబాబు అలా అంటాడా? యేసుబాబు అలా అంటాడు. మరి మళ్ళీ ఎందుకు వచ్చిందండి ఆ గుణం? యేసుబాబుడు సహించే గుణం ఉందండి, ఆయన అలా అంటాడు కాదు. కానీ మనం అలాంటి వాళ్ళం కాకపోయినా సరే, నేను ఏ తప్పు చేయలేదు, నన్ను ఎందుకు అంటారు, నేను ఏ తప్పు చేశాను, నువ్వు చూసావా, తీసిన ఎవరు చూస్తే తీసినా మాట్లాడుకుందాం అని ఏం చేస్తామండి? అది బొబ్బలు పెట్టేసి కాకలు పెట్టేస్తామండి. అంటే ఇప్పుడు దేవుడేమో మనకి శ్రమ అనుమతించి నీతిగా బ్రతుకుతున్నా కూడా నీకు ఎందుకు ఈ శ్రమ అనుమతిస్తాడంటే మనల్ని పరిపూర్ణ చేయటానికండి. ఎంత పరిపూర్ణ అవ్వాలి క్రైస్తవుడు? క్రీస్తును కలిగినటువంటి సంపూర్ణ సమానమైన సంపూర్ణ సాధించాలని యేసు మన నుంచి కోరుతున్నాడండి, దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడండి. అదే కదా ఆయన సంకల్పం అసలు. అందుకు మన సంఘంలో తీసుకొచ్చిన తర్వాత నీతిగా బ్రతుకుతూ కూడా, న్యాయంగా బ్రతుకుతూ కూడా, ఎవరికి హాని చేయకుండా, ఎవరికి కీడు చేయకుండా ఉపకారం చేసే మనస్తత్వాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడాను మనకి ఎందుకు దేవుడు శ్రమను అనుమతిస్తున్నాడు? మన ఇంటి వారి కొన్ని సందర్భాల్లో మన వ్యతిరేకంగా మాట్లాడతారండి, భార్య భర్తకు వ్యతిరేకంగా మాట్లాడతారండి, కొన్ని సందర్భాల్లో భర్తకి భార్య వ్యతిరేకంగా మాట్లాడుద్దండి. తప్పు చేయట్లేదు, ఆయన నీతిగా ఉన్నా సరే ఎందుకు వాళ్ళని అలా దేవుడు ఉపయోగించుకుంటాడంటే నాలో ఎంత ఓర్పు ఉందో, ఎంత సహనం ఉందో, ఎంత సద్గుణం ఉందో పరీక్షించడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? నన్ను శ్రమల పాలు గురి చేస్తున్నాడు. ఆయన నేనేమనుకుంటాను, నాకే వస్తున్నాయి అని ఓర్చుకోవాల్సింది పోయి, నాకే వస్తున్నాయి నేను ఏం చేస్తున్నావు అంటే ఎలా పడిపోయి తిరుగుబాటు చేస్తున్నాం, తిరస్కరిస్తున్నాం, వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం, కాని మాట్లాడుతున్నాం. లోకంలో మనుషులు ఎలా ప్రవర్తిస్తారు శ్రమ వచ్చినప్పుడు అలాగా ప్రవర్తిస్తూ మనం యేసుప్రభు గుణాలు పెంచుకునే విషయంలో దేవుడు నాకు అనుమతిస్తున్నాడు ఆలోచించి తట్టుకుని నిలబడటం చాలా చాలా ఆలోచించే ధోరణి మనకి ఇంకా అబ్బలేదండి. నేనే దాడిపోయిన చెప్పలేదండి, నేనే గడ్డుదాట్లో నేను కూడా అక్కడే ఉన్నానండి. అంటే మనం అందరం చాలా ఆలోచించాలండి. మనం ఏమనుకుంటున్నామంటే ప్రభుని నమ్ముకున్నాను, ఏ కష్టం ఉండదు మనకి, ప్రభుని నమ్ముకున్నాను, నాకు ఏ శోధనలు ఉండవు, యేసులోకి వచ్చాను, నాకు ఇంకా ఎటువంటి నిందలు ఉండవు, ఎటువంటి బాధలు ఉండవు. ప్రభుని నమ్ముకున్న తర్వాత ఇంకెక్కువ వస్తాయండి. ఎందుకంటే లోకంలో ఉన్నప్పుడు కలిగే శ్రమల కంటే కూడా ప్రభులోకి వచ్చిన తర్వాత అధికంగా ఉంటాయి. కారణం ఏంటంటే ఎంతవరకు నన్ను నమ్ముతారు, ఎంతవరకు నా మీద వాళ్ళు ఆధారపడతారు, ఎంత సహనం కలిగి ఉంటారు, ఎంత నిరీక్షణతో బ్రతుకుతారు అని దేవుడు ఏం చేస్తాడండి? దేవుడు పరీక్షిస్తూ ఉంటాడండి. మనం దాన్ని ఆలోచించమండి. విశ్వాసులు ఆలోచించను అలాగా. అబ్రహాము ఆలోచించలేదా? 25 సంవత్సరాలు బిడ్డ కొరకు కనిపెట్టాడండి, ప్రార్థనాపూర్వకంగా ఎదురు చూసాడండి. ఎంతకాలం దేవుడా, ఇంకెంతకాలం దేవుడా, ఇంకెంతకాలం దేవుడా అని దేవుడి మీద ఏమన్నా నిందలు మోపడానికి ప్రయత్నం చేశాడా? లేదండి. లేక పుట్టిన బలిగా అర్పించమన్నప్పుడు కూడా వెనకాల లేదండి. ఇచ్చిన దేవునికి స్థానం ఇచ్చాడు తప్ప మొదటి స్థానం బిడ్డని దేవుడి కన్నా గొప్ప చేయలేదండి. అంటే కొన్ని సందర్భాల్లో విశ్వాసులకు కూడా శ్రమలు వస్తున్నప్పుడు అది ఆనందంగా భాగ్యంగా ఎంచుకుంటే వాళ్ళు ఈ ప్రోగ్రాంలో ఉన్నారండి. దేవుడు యేసుక్రీస్తు యొక్క స్వభావాన్ని సంపాదించుకోవడానికి దేవుడు నాకు ఈ శ్రమను అనుమతిస్తున్నారు. నా భర్త ద్వారా కానీ, నా భార్య ద్వారా కానీ, అత్తగారి ద్వారా కానీ, కోడగాల ద్వారా కానీ, ఇరుపొరుగు వారి ద్వారా కానీ ఇలాగా శ్రమ పెడుతుంది, అనుమతి ఇచ్చిన దేవుడు ఎందుకొరకు అంటే నేను యేసుక్రీస్తు యొక్క గుణాలని పెంచుకోవటానికి. యాకోబు పత్రికలో అదే అంటాడు చూడండి ఒకసారి. ఏం చేయమంటాడంటే శ్రమల్లో 1వ అధ్యాయంలో మనం ఈ శ్రమలు వచ్చినప్పుడు ఎలా చూడాలో చెప్తున్నాడు చూడండి. 1వ అధ్యాయం 2-3 వచనాల్లో, నా సహోదరులారా మీ విశ్వాసం కలుగు పరీక్ష ఓర్పును పుట్టించని ఎరిగి. చూడండి, విశ్వాసానికి ఏమనుమతిస్తాడు దేవుడు? శ్రమ వచ్చినప్పుడు అది ఎలా చూడాలండి? ఈ వచనం బట్టి పరీక్షగా చూడాలండి. ఆ పరీక్ష మనలో ఏం పుట్టించాలి? ఓర్పును పుట్టించాలండి. శ్రమ దేవుడు పరీక్షగా దేవుడు మనకు అనుమతిస్తుంటే ఈ పరీక్ష మనలో ఏం పెంచాలంటే ఓర్పును పెంచాలండి. నేను ఓర్చుకోవాలి,
ఓర్చుకున్నప్పుడు ఓర్చుకుంటూ మనం ఏం చేయాలండి? నాలో యేసుప్రభు స్వభావం పెరుగుతుంది. తండ్రి నీ కృతజ్ఞతలన్నీ ఏం చేయాలండి మనం దేవునికి? ఒక మాట అన్నారు ఇంట్లో, దాన్ని ఓర్చుకొని మాట మాట అనకుండా యేసుప్రభు ఇంత సహించాడు కాబట్టి నాలో కూడా ఆ గుణం పెరుగుతుందని మనం ఏం చేయాలండి? ఆనందించాలండి. ఆ భాగ్యం మనం కోల్పోతున్నామేమో మాటకు మాట అనేసేసి. ఇక్కడ మాట అన్నాడండి, పరీక్ష ఓర్పును పుట్టించిన ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోండి అన్నాడండి. ఇక్కడ కూడా చెప్పాడు లేదా? నానా విధమైన శోధనలు, నానా విధమైన శ్రమలు. అంటే ఈ శోధన శ్రమలతో కూడింది అయితే చాలా రకాల పడుతున్నప్పుడు, చాలా రకాల విధాలుగా ఇలా శ్రమలకు గురవుతూ ఉన్నప్పుడు అది ఎలా ఎంచుకోవాలంటాడే? మహానందంగా ఎంచుకోవాలండి. ఆనందంగా ఎంచుకుంటామమ్మా? చెప్పినంత ఈజీ కాదులేండి, అవునే కదమ్మా? నోటి మాటే కదా, ఏదో చెప్పేస్తాం అని పూర్వనందన విశ్వాస జీవితంలో ఒకసారి మనం ఆలోచన చేస్తే వాళ్ళు నిలబడిన వారికి ఉన్నారా, పడిపోయిన వారికి ఉన్నారా? మనం ఎందుకు నిలబడలేకపోతున్నాం? మనం ఎందుకు లోకంలో వ్యక్తులు ప్రవర్తించినట్టే ప్రవర్తిస్తున్నాం? చాలా సందర్భాల్లో మనం ఎందుకు వ్యతిరేకంగా ఆలోచన చేస్తున్నాం? అంటే వాళ్ళకి ఎక్కువ వాక్యం ఉందా, మనకి ఎక్కువ వాక్యం ఉందా? వాళ్ళకి ఎక్కువ సమాచారం దొరుకుతుందా, మనకి ఎక్కువ సమాచారం దొరుకుతుందా? మనకి ఎక్కువ దొరుకుతుందండి. ప్రతి ఆదివారం, ప్రతి బుధవారం, ప్రతిరోజు డివోషన్లో పాల్గొంటాం. ఎంతో సమాచారం వాక్యం ద్వారా దేవుడు మనకు అందిస్తున్నాడు మనం బ్రతకటానికి. అంటే వాళ్ళు తెలిసిన విషయాలను నమ్మి బ్రతుకుతూ వచ్చారు, మనం తెలుసుకున్న విషయాలు వదిలిపెట్టి జీవిస్తూ ఉన్నాం. వాళ్ళకి మనకి తేడా అదే. తెలుసుకుంటున్నాం మనం, కానీ దాన్ని మన జీవితానికి అన్వయించుకొని బ్రతకటానికి మనం సాధన చేసేవాళ్ళం తక్కువ. మనం ఇతరులు చెప్పడానికి చాలా సందర్భం నేర్చుకుంటాం తప్ప మనకు మనం బోధించుకోవడానికి నేర్చుకోవాలి. బోధకుడు, క్రైస్తవుడు తనకు తానుగా బోధించుకోవడానికి వాక్యం నేర్చుకోవాలి. రైట్. ఇప్పుడు మొదటి రకం శ్రమ నీతి నిమిత్తం కలిగే శ్రమేమో విశ్వాసాన్ని కలిగే పరీక్ష. ఇది పరీక్షగా చూడాలి. విశ్వాసానికి కలుగు పరీక్ష. తప్పు చేస్తే కలిగే శ్రమ మారు మనసు పొందమని హెచ్చరిక అండి. మారు మనసు పొందమని, మారు మనసు పొందమని దేవుడు ఏం చేస్తున్నాడండి? హెచ్చరిస్తున్నాడండి. తప్పు చేస్తే కలిగే శ్రమ. ఒక ఆయనకి పానుపురాకులు తినే అలవాటు ఉందండి. నాకు తెలిసిన ఒక ఆయన తిని ఎన్నోసార్లు చెప్పారు, నోటికి పుండు పడిందని, క్యాన్సర్ వచ్చిందని, నోటి క్యాన్సర్. అయినా సరే మానలేదండి, చచ్చిపోయాడు అంతే. గత సంవత్సరం క్రితం అండి, గుంటూరులో జరిగిన సంఘటన. మనిషి దిట్టగుండేవాడండి, పానుపురాకులు తినేవాడండి. దాంట్లో ఏం రుచి ఉంటుందో నాకైతే తెలియదు, కానీ డాక్టర్లు ఎన్నోసార్లు వద్దన్నారండి, కుటుంబ సభ్యులు చూపించారండి, స్టేజ్ దాటిపోయిందండి, నోటి క్యాన్సర్ వచ్చేసి హోల్ పడిపోయిందండి, ఇదంతా చచ్చిపోయాడండి. పురుగులు వచ్చేసినాయి దాంట్లో నుంచి. అంటే ఇప్పుడు వద్దు అన్నప్పుడు ఏం చేయాలండి? నీకు బాబు నువ్వు ఇది తినటం వల్ల ఈ వ్యాధి వచ్చింది, దయచేసి నువ్వు దీని జోలు పోగాకన్నప్పుడు ఏం చేయాలి? మనిషి మానేసి దేవుని శరణ కోరాలండి. మానేసి కోరాలండి దేవుని శరణ, అంతే తప్ప కొనసాగుతూ ప్రార్థన చేయండి అయ్యగారు, సేవకుడు వస్తే ప్రార్థన చేయండి అండి, వాళ్ళ ఆవిడే ఏడ్చింది పాపం, ఆయన ఏడుస్తాడు. మానకుండా పాపాన్ని విడిచిపెట్టకుండా ప్రార్థన చేయమంటే ఉపయోగం ఏంటండి? పాపం మనలో ఉన్నప్పుడు దేవుడు మనం ఆలకించండి. పాపాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరకు వచ్చి దేవుని యొక్క కనికరం కోరుకుంటే దేవుని యొక్క కృపకు పాత్రలుగా మనం బ్రతకడానికి అవకాశం ఉండిద్దండి. మనకు అర్థం కాని విషయం, కొన్ని సందర్భాల్లో నిర్లక్ష్యం చేసే విషయం ఏంటంటే, చాలా సందర్భాలు చెప్పుకున్నాం మన సమయల గ్రంథంలో కూడా. నిజంగా మారు మనసు పొందటం అనేది నేను తప్పు చేసిన దేవుని దగ్గర ఒప్పుకోవటం కాదండి, ఆ తప్పును విడిచిపెట్టి దేవుని దగ్గరకు వచ్చి ఏం చేయాలండి? అప్పుడు ఒప్పుకోవాలండి.
దానికి ప్రార్థన చేయాలండి, ఉపవాసం ఉండాలని అవసరం అయితే. అప్పుడు దేవుని దగ్గర ఏం కలిగిద్ది? క్షమాగుణం. దేవుడు క్షమించడానికి అవకాశం ఉండిద్దండి. ఫిలిస్తీన్లు ఇశ్రాయేలు మీద దండెత్తిన ఎత్తిన ప్రతి జరిగిందండి. కాబట్టి నేను చెప్పాలనుకుంది ఏంటంటే, తప్పు చేయకుండా నీతి బ్రతుకుతున్నప్పుడు వచ్చే శ్రమలేమో మన విశ్వాసాన్ని కలిగే పరీక్ష, మన విశ్వాసాన్ని వన్నికి తేవటానికి, క్రీస్తు యొక్క సారూప్యతలోకి మనం తీసుకురావడానికి, ఆయన గుణాలు పెంచుకోవడానికి దేవుడు ఏమనుమతిస్తున్నాడంటే శ్రమ అనుమతిస్తున్నాడు. శ్రమలతో కూడిన శోధన. ఈ శ్రమలతో కూడిన శోధన ఎదుర్కొన్న వాళ్ళు బైబిల్లో చాలా మంది ఉన్నారండి. పాత నిబంధనలో మనం ఇందా చెప్పుకున్న అబ్రహాం, హేబేలు, వీళ్ళందరూ శ్రమలతో కూడిన శోధన ఎదుర్కొన్న వాళ్ళే. యోబు కూడా ఏ శ్రమలు అండి? అవి శ్రమలతో కూడినటువంటి శోధనలండి. ఆ శ్రమ పాపం చేసే విధంగా ఏం చేసిందండి? ప్రేరేపిస్తాయి. ఇప్పుడు ఆశ్రపోయింది, పంటలు నాశనం అయిపోయినాయి, గొర్రెలు, ఒంటిలో, ఎద్దులు, గాడిదలు అంటే ఒకటి రాలిపోతున్నది. ఇప్పుడు పశువులు పోయినాయి, పంటలు పోయినాయి, పిల్లలు ఉన్నారు అనుకునే ధైర్యం కూడా లేదండి. పిల్లలు 10 మంది చచ్చిపోయారు ఒకసారి. ఇవన్నీ ఆయనకి ఏంటండి? ఒక పక్క శ్రమ, ఆ శ్రమల నుంచి దేవుడికి వ్యతిరేకంగా ఆలోచించే శోధన కూడా మనిషిని కాకావికలం చేస్తాయి. నిలబడ్డాడు, పడిపోయాడండి ఆయన. నిలబడ్డాడు. ఆయన గురించి అన్న మాట ఏంటంటే, నోటి మాట ద్వారా కూడా ఏం చేయలేదంటండి? పాపం చేయలేదంటాడు. ఒకసారి చూద్దాం ఆ మాట. యోబు గ్రంథం 1:22. ఆయన పరిస్థితి ఏంటంటే దేహం మొత్తం కూడా కురుహులమయమైపోయింది. బాధాకరమైన పరిస్థితి ఉన్నటువంటి ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, ఈ సంగతుల్లో ఏ విషయం అందును యోబు ఏ పాపం చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. దేవుడు అన్యాయం చేసిరని కూడా నోటి మాటతో చెప్పలేదంటే. 10వ వచనంలో కూడా అందుకు అతడు భార్యతో చెప్తున్నాడు, మూర్ఖురాలు మాట్లాడుచున్నావు, మనము దేవుని వల్ల మేలు అనుభవించుదామా, కీడును అనుభవింపతగదా అని. ఈ సంగతుల్లో ఏ విషయం మందైనను యోబు నోటి మాటతోనైనను పాపం చేయలేదు. అంటే ఇక్కడ వరకు ఆయన వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తున్నప్పుడు నోటి మాట ద్వారా కూడా ఏం చేయలేదంటే ఆయన పాపం చేయలేదండి. కొంచెం మనం గమనించండి, దయచేసి ముగిస్తున్నాను నేను బ్రేక్ తీసుకోవడానికి. ఇక్కడ శోధన 2 విధాలుగా సంభవించే అవకాశాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే భోగేచ్ఛలతో కూడినటువంటి శోధన. ఇదేమో విలాసాల కొరకు అండి, విలాసాల కొరకు, లగ్జరీస్ కొరకు. సొలొమోను పడిపోయాడు, దావీదు పడిపోయాడు, యూసుఫ్ పడిపోలేదండి. కొంతమంది పడిపోయిన వాళ్ళు, కొంతమంది నిలబడ్డ వాళ్ళు ఉన్నారండి. శ్రమలతో కూడిన శోధన. శ్రమ మనసు నొప్పించేది, మనసుని కాకావికలం చేస్తుందండి. అది తప్పు చేసినప్పుడు వచ్చే శ్రమ ఉంది, నీతిగా బ్రతుకుతున్నప్పుడు వచ్చే శ్రమ ఉందండి. తప్పు చేసినప్పుడేమో ఇక మారు మనసు పొందు, జీవితాన్ని దిద్దుకో అని దేవుడు హెచ్చరిక ఇచ్చాడండి. మనిషి ఏం చేయాలండి? మనిషి జీవితాన్ని మళ్లించుకొని దేవుని వైపు తిరగాలండి. అయ్యా, నేను నీకు వ్యతిరేకంగా పాపం చేశాను, నేను ఇంక చేయనయ్యా, బుద్ధి వచ్చిందయ్యా అని దేవుని దగ్గరికి వచ్చి లంపలేసుకొని తప్పును ఒప్పుకొని ఇంకా పాపను విడిచిపెట్టి పరిశుద్ధం బ్రతకడానికి ఆలోచించాలండి. నీతి నిమిత్తం కూడా శ్రమ వస్తాయి. నీతిగా బ్రతుకుతున్నప్పుడు ఎందుకు దేవుడు శ్రమల పాలు గురి చేస్తున్నాడంటే, దేవుడికి ఏం కక్ష లేదండి మన మీద. మన విశ్వాసాన్ని వణికి తేవటానికండి, ఆయన కోరుకునే స్థాయిలోకి మనల్ని సంపూర్ణ చేయడానికి దేవుడు ఏమనుమతిస్తున్నాడు? శ్రమను అనుమతిస్తున్నాడు ఆయన. అప్పుడు ఇంకో చిన్న మాట అనుకోవాలండి, దేవుడు ఇచ్చే మహిమతో పోల్చుకుంటే ఈ లోకంలో మనం అనుభవించే శ్రమలు గొప్పవా అల్పమైనవా? విశ్వాసులకు అర్థమైందండి ఆ మాట. మనమేమో నోటి మాట చెప్పాం, కానీ తట్టుకోమండి శ్రమతి. ఎవరు తట్టుకోలేమండి. గొప్ప అంటాం, కానీ శ్రమతి ఏం చేస్తామండి? తట్టుకోలేమండి. వెంటనే మన లోకంలో ఎలా ప్రవర్తించాం అలాగా జారిపోతామండి. ఒకసారి చూడండి, రోమాపత్రిక 8:18 దేవుడు మనకిచ్చే స్వాస్థ్యంతో పోల్చుకున్నప్పుడు మనం పొందబోయే స్వాస్థ్యం ఆ మహిమతో పోలిస్తే ఇప్పటి శ్రమల గురించి మాట్లాడుతూ, మనీల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినే కావని
ఎంచుచున్నాను పౌలు అంటున్నాడు అండి. మనం పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనల్ని ఎలా స్వీకరించాడంటే కుమారులుగా స్వీకరించాడండి. ఎలాంటి కుమారులు అంటాడంటే క్రీస్తుతోడి వారసులు అన్నాడండి. ఎప్పుడు మన వారసులం అవుతాం? క్రీస్తుతోడి అంటే క్రీస్తు పడినటువంటి పాటలు ఉంటాయి కదా, శ్రమలు ఉంటాయి కదా, ఆ శ్రమల్లో కూడా మనం ఏమవ్వాలి? పాలువారం అవ్వాలి. మహిమ కావాలి, శ్రమలు వద్దనుకోకూడదండి. పడాలి అంటే క్రీస్తు మహిమలో మనం పాలువారం అవ్వాలంటే క్రీస్తు పడిన పాటలో కూడా మనం ఏమవ్వాలి? పాలువారం అవ్వాలండి. అది 17వ వచనం చెప్పాడండి. మనం పిల్లలమైతే వారసులము అనగా దేవుడు వారసులము, క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. క్రీస్తుతో పాటు మనం శ్రమ పొందితే వారసులం అవుతాం, క్రీస్తుతోడి వారసులం అవుతాం. అప్పుడు దేవుడు క్రీస్తుకి ఎంత ఆధిక్యత గౌరవం ఇచ్చాడో మనకు కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆయన సమాన వారసులుగా చేస్తాడండి. అది ఎప్పుడు ఈ భూమి మీద రేపు చనిపోయిన తర్వాత మహిమలోన. దేవుడేమో ఈ భూమి మీద క్రీస్తు యొక్క సారూప్య సంపదను గురిపెట్టాడు. రాబో కాలానికి దేవుడు మనకు ఒక గొప్ప గురి పెట్టాడు అండి. ఆయనతో పాటు నేను మహిమపరచబడాలి. అప్పుడు అంటున్నాడు ఇక్కడ, మన ఏళ్ళ ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట. ఎప్పుడండి ఇది? రాబో కాలానికి సంబంధించింది. మన ఏళ్ళ ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు, ఈ లోకంలో మనం అనుభవించే 60-70 సంవత్సరాల జీవిత కాలంలో మనం అనుభవించే శ్రమలు పౌలు అంటున్నాడు ఎన్నదగినవి కావని, ఎన్నిక దగినవి, ఎంచుకోదగినది గొప్పవైనవేమి కావు. దేని గొప్పగా ఎంచాడండి? దేవుడిచ్చే మహిమ గొప్పదిగా చూసాడండి. మనం ఏం చూస్తున్నామండి? ఈ లోకంలో శ్రమలనే కష్టంగా భారంగా చూస్తున్నామండి. నేను ఇంత ప్రార్థనకి వెళ్తున్నా, ఇంత నీతిగా బ్రతకడానికి సాధన చేస్తున్నా, దేవుడు నా పరిస్థితిని అర్థం చేసుకోవడం ఏంటి? నాకు ఈ శ్రమల నుంచి ముక్తి కలుగు చేయడం ఏంటి? ఎంతకాలం నేను భరించాలి? ఎంతకాలం వీళ్ళ నుంచి నేను ఈ బాధలు ఇబ్బందులు ఎదుర్కోవాలి? నా జీవితం ఇంతేనా? నా బ్రతికి ఇంతేనా? ఇంక ఇట్లా చచ్చిపోవటమేనా అని ఏం చేస్తామండి? ఆలస్యంగా చాలా కృంగిపోతామండి. విశ్వాసం వృద్ధి చేసుకో, దేవుని యొక్క కుమారుడిని క్రీస్తు యొక్క స్వరూపం సంపాదించడానికి దేవుడు అవకాశం ఇస్తుంటే మనం దాన్ని అర్థం చేసుకోక, అవగాహన లేక మనం ఏమవుతున్నాం? అందుకే ఈ లోకంలో మనం అనుభవించే శ్రమను ఎన్నదగినవి కావనించున్నాము. 2 కొరింథీ పత్రిక కూడా చెప్తాను 4:16 కూడా, మా బాహ్య పురుషు కృషించిపోతున్నాను, ఆంతర్య పురుషు దినదినము నూతనపరుచున్నాడు. కారణం ఏంటంటే దృశ్యమైనవి ఏమో నిత్యములు అంటాడు, అదృశ్యమైనవి అనిత్యములు అంటే నిత్యం ఉండేయండి. ఇప్పుడు వాళ్ళ గురంతా దేని మీద అండి? ఈ భూ సంబంధమైన వాటి మీద, పరలోక సంబంధమైన వాటి మీద. ఈ భూమి మీద శ్రమలు పొందితే పరలోక సంబంధమైన వాటిలో మేము శాశ్వతమైన వాటిని సంపాదించుకుంటాం అనే గురితో బ్రతికారండి. ఇంకో చిన్న మాట చెప్తాను, శ్రమల గురించి వచ్చింది కాబట్టి సందర్భం. దేవుడు ఎవరికి శ్రమలు అనుమతిస్తూ ఉంటాడండి? సామెతల గ్రంథం కానీ హెబ్రీ గ్రంథం కానీ చెప్పిన మాటలు చదివితే, ప్రేమించే కుమారుని అంటే తండ్రి శిక్షిస్తాడంటే. ఎందుకు శిక్షిస్తాడు? ఆ ప్రేమను బట్టి. ఎక్కడ నా కొడుకు తప్పిపోతాడో, ఎక్కడ బలహీనైపోయి లోకంలో కలిసిపోతాడో అని ప్రేమించే కుమారుని తండ్రి ఏం చేస్తాడండి? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 5-6 వచనాల్లో, నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరింపకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. దేవుడు గద్దించేటప్పుడు ఏం చేయొద్దంటాడే? విసుకోవద్దు. ప్రభువు తాను ప్రేమించిన వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. ప్రేమించిన వారిని ఏం చేస్తాడంటే, ఎందుకు? నాశనం అయిపోవటానికా? బాగుపడటానికండి. తండ్రికి 2 కుమారులు ఉంటే మార్గం తప్పిపోతున్నప్పుడు ఏం చేస్తాడండి? దండిస్తాడండి. ఎందుకు దండన? నా కొడుకు త్రోవ తప్పి నాశనం అయిపోకూడదు, బాగుపడాలి. వాడు ఇంటలేదు, ఏం చేస్తాడండి? ఈయన రకం కాదని వదిలేస్తాడండి. ఏమైపోతాడండి వదిలేస్తే? దేనికి పనికిరాడండి. మన కూడా దేవుడు వదిలేస్తే, అంటే మనకి శ్రమలు రావట్లేదు అంటే దేవుడు మనల్ని ఏం చేశాడండి? ఒకవేళ అర్థం చేసుకోవాలి ఏమన్నదిగా, ఒకవేళ మనకి ఎక్కువ కష్టాలు వస్తున్నాయి అనుకోండి, ఏమనుకోవాలండి? దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, ఇంకా నాలో వన్నిక తేవటానికి, నాలో యేసు యొక్క సారూప్యత ఇంకక్కడ లోపం ఉంది, దాన్ని నేను సంపూర్ణం చేసుకోవడానికి దేవుడు నాకు అనుమతిస్తున్నాడు. ఆ శ్రమ మీద మనం ఏం చేయాలి? ఆనందించాలి, అతిశించాలి.
లోకంలో వాళ్ళకి లేదండి ఆ భాగ్యం. లోకంలో ఎవరికి ఉందండి యేసుప్రభు యొక్క స్వభావం సంపాదించుకోవడానికి? మనం ఆ పరుగులోకి వచ్చామండి. మనకు అర్థం కాక మనం ఏం చేస్తామంటే దాన్ని డెవలప్ చేసుకునే విషయంలో చింతిస్తూ దాని గురించి ఆలోచించకుండా అసలు లోకంలో ప్రవర్తించినట్టుగా మనం ప్రవర్తిస్తున్నామండి. అది మనం తెలియనితనమో, అవగాహన లేకుండానో, అజ్ఞానంతోనో మన జీవితం నామకార్థంగా అయిపోతుందండి. దీన్ని బట్టి శ్రమలు వచ్చినప్పుడు మనం మానసికంగా బలంగా ఉండాలా, బలహీనలు అయిపోవాలి? బలంగా ఉండాలండి. ఈ బలంగా ఉన్న వ్యక్తి ఏమనుకోవాలంటే నేను యేసుప్రభు యొక్క సారూప్యతను సంపాదించడానికి ఆ గుణాలని, ఆ శీలాన్ని, క్యారెక్టర్ని డెవలప్ చేసుకోవడానికి దేవుడు నాకు అనుమతించాడు. ఆయన లాంటి సహనం, ఆయన లాంటి క్షమాగుణం, ఆయన లాంటి ఓర్పు, ఆయన లాంటి త్యాగం, ఆయన లాంటి నీతి తప్పకుండా నేను జీవించాలి. విశ్వాసం నుంచి తొలగిపోతే భయపడాలండి, బాధపడాలని, ఏడవాలండి. విశ్వాసం ఉంటే మనం బాధపడిన అవసరం లేదండి, ఏడవని అవసరం లేదండి. నేను విశ్వాసం ఉన్నా అయినా సరే శ్రమలు అవుతున్నాయి. అందుకు నేను దేవుడికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. ఆయన గుణాలు నేను సంపాదించుకోవడానికి దేవుడు అనుమతించినందుకు దేవుడికి కృతజ్ఞతలు అని దేవుని బట్టి మనం ఏం చేయాలి? అతిశించాలి, ఆనందించాలి. రైట్, నేను ఈ పాయింట్ ముగిస్తాను. రైట్, ఇప్పుడు చిన్న ప్రశ్న అండి. మనం ఎదుర్కొనే శోధనలో భోగేచ్ఛతో కూడిన శోధనలో ఎక్కువ కలుగుతున్నాయా, శ్రమలతో కూడిన శోధనలు ఎక్కువ ఎదురవుతున్నాయా మన జీవితాల్లో? ప్రస్తుతం మనం ఎదుర్కొనే ప్రతి శోధన భోగేచ్ఛలతో కూడినాయండి. ఎక్కువ సందర్భాలు భోగేచ్ఛల వల్లే మనం దేవునికి దూరం అయిపోతున్నాం. శ్రమలతో కూడిన శోధనలో తప్పు చేసి చంపడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి. నీతిగా బ్రతుకుతూ శ్రమ పొందే వాళ్ళు అతి తక్కువ అండి. ఏమో అసలు లేరేమో అనిపించింది అండి నీతిగా బ్రతుకుతూ శ్రమ పొందటం. 10,000 కట్టు, నీకు ₹1,00,000 వస్తాయి అంటే ఏం చేస్తామండి? అప్పు చేసి కడతామండి. వచ్చే ఆ ₹1,00,000 చూస్తాం తప్ప పోయే 10,000 చూడమండి. అది ఎంత దురాశ అండి. అంటే అలాగా మనుషులు ఈ భోగేచ్ఛల వల్ల పాపం చేస్తారండి. పిల్లలు కూడా కొన్ని సందర్భాల్లో కట్నం ఆశం చేసేవాడు ఏం ఆశం చేస్తున్నాడండి? భోగేచ్ఛల కొరకే ఆశిస్తున్నాడండి. వాళ్ళు చేసుకుంటే వచ్చింది లప్ప, బాగా బతకొచ్చు. ఆత్మీయత ఉండదండి. భోగేచ్ఛల్లో నువ్వు ఆత్మీయ బ్రతకలేమండి. ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నీ లోకంలో ఎదురవుతున్న శోధనలు ఏ సంబంధించినయో ఇందాక కొన్ని రాశాం కదండి, ఆ క్యాటర్లో కొన్ని విషయాలు మనం చర్చించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ కొనసాగించుకుందాం. నీతిమంతుడా, పరిశుద్ధుడుగా మా తండ్రి, కనికర స్వరూపుడుగా మా దేవ, ఈ భూమి మీద మామూలైన మమ్మల్ని అందరినీ పుట్టించి మీ విశేషమైన సంకల్పంలో మీ పోలికే, మీ స్వరూపాన్ని మీరు మాకు అనుగ్రహించి మీలా బ్రతకాలని మా నుంచి మీరు ఆశిస్తూ ఉన్నప్పుడు ఈ భూమి మీద ఆదాము నుంచి ఈ లోకంలోకి వచ్చినటువంటి మేము, ఆదాము నుంచి సంక్రమించినటువంటి మంచి చెల్లు తెలివి ఇది తప్పు చేయడానికి మేము వినియోగించుకొని పాపం చేసి మీకు దూరం అవటానికి మేము నానా విధమైన శోధనలో పడుతూ ఉన్నాం. ఈ శోధనలన్నింటిలో కూడా తండ్రి పాపం చేయకుండా బ్రతకటానికి యేసుక్రీస్తు వారిని మాకు మాదిరిగా పెట్టి, పూర్ణనందన విశ్వాసులు మాకు మాదిరిగా పెట్టి శోధనలో నిలిచి మీరు వాగ్దానం చేసినటువంటి ఆ జీవ కిరీటాన్ని, బహుమానాన్ని పొందుకునే స్థాయిలో మా విశ్వాసాన్ని పెంపొందించుకునేందుకు మీ వాక్యము మాకు మేలు చేస్తారని మేము నమ్ముతూ ఇలాగ ధ్యానిస్తూ ఉన్నాం. చదివిన విషయాల్ని మేము అర్థం చేసుకొని మేము పడుతున్నటువంటి ప్రతి ప్రతికూల పరిస్థితుల్లో ఎదుర్కొంటున్నటువంటి శ్రమల్లో మేము విశ్వాసాన్ని కాపాడుకొని పరీక్షలో నిలిచి మంచి వ్యక్తిత్వాన్ని సంపాదించుకొని మీరు ఇచ్చే బహుమానం వైపు మా దృష్టి నిలుపగలుగుటకు సహాయం దయచేయండి. మిమ్మల్ని ప్రేమించి ఈ స్థలంలోకి వచ్చినటువంటి ప్రతి సహోదరుని సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకొని ఇలాగా సంఘం నిర్ణయించుకున్నటువంటి ఈ కార్యక్రమాలు సంఘం ఆత్మీయతలో సంఖ్యలో పెరగడానికి ప్రయోజనకరంగా ఉండేలాగిన, వారి కుటుంబాలు ఆత్మీయ సంబంధమైన మంచి వాతావరణంలో పెరుగులాగిన మీ కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇలాగా కొన్ని ఆత్మీయ విషయాలు మేము నేర్చుకొని కొంత సమయం మేము అనేకుల కొరకు ప్రార్థనాపూర్వకంగా మా విజ్ఞాపనలు, యాచనలు మీకు సమర్పించేందుకు తగిన అనుకూల పరిస్థితులు మీరు మాకు కలుగు చేస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ చేరుకున్న ప్రతి సహోదరిని సహోదరి మనల్ని ఆన్లైన్లో మీ మాటలు వినిన వారిని అందరినీ మీ దేవుని చేత నింపి వారి జీవితాల్లో తగిన మేలు ఉపకారం చేస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ ఈ మనవులు యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో
వినయము చేత బ్రతిమలాడి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమె ప్రభు నామములో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను.